మీ పేరు తెలియకపోవచ్చు, బట్ మీ మ్యూజిక్ తెలుసు జనాలకి. నేనే షాక్ అయ్యా లిస్ట్ చూసి. ఓహ్! ఇన్ని సినిమాలు చేసాడా ఆయన అని చెప్పి. 'ఏటీఎం మెట్రో', 14 డేస్ గర్ల్ ఫ్రెండ్ ఇంట్లో, ఈవెన్ 'సూర్యకాంతం', 'మల్లేశం' అండ్ ఇంకా ఎన్నో అవార్డ్స్ వచ్చాయి. 'సాంబిరెడ్డి'. 'సాంబిరెడ్డి' వాజ్ సూపర్ బ్లాక్ బస్టర్ హిట్ అది. జాంబిరెడ్డి, ఏజెంట్ ఆత్ర ఇవి ఎంజాయ్ చేస్తూ చేసింది. మజ్నుకి ట్రైలర్ చేయాలి. అప్పుడే ప్రశాంత్ ఫోన్ చేసి చెప్పాడు, ఇట్లా అర్జెంట్గా ట్రైలర్ చేయాలి, థియేట్రికల్ ట్రైలర్. కింద వెయిట్ చేస్తున్నాం అనమాట. ప్రశాంత్ వచ్చిండు, సరే పద వెళ్దాం. నాని వస్తున్నాడు, మా పక్కకే ఉన్నాడు. హాయ్ హాయ్ అన్నాడు, హెల్మెట్ పెట్టుకొని ఉన్నాడు. ఓకే. ఒక లాంగ్ కెరీర్ చూస్ చేసుకుంటున్నప్పుడు యూ షుడ్ బి యాంప్లిఫైయింగ్ యువర్ వర్క్ యాజ్ వెల్ కదా. కరెక్ట్. సో నా దృష్టిలో నాకు తెలిసిన యాంప్లిఫైయింగ్ ఇస్ Your best గిటార్ అంతేనా? యాంప్లిఫైర్కి పెట్టడం. కంపల్సరీ రీల్స్ వైరల్ అయిపోవాలి. ఆ 10 సెకండ్స్ 20 సెకండ్స్ అనేది ఏదో ఒక ట్యూన్ కావాలి, ఆ క్యాచీ ట్యూన్ లాగా అనేది. ద మూమెంట్ ఐ స్టార్ట్ థింకింగ్ అబౌట్ ఇట్, ఐ మైట్ లూజ్ ద ప్యాషన్ టువర్డ్స్ ద మ్యూజిక్ అనిపిస్తుంది. ఐ థింక్ వీ హ్యావ్ అ బ్యూటిఫుల్ లెజెండ్స్. కాసాల శ్యామ్ గారు కానీ, శ్రీమణి, కేకే గారు ఇస్ దేర్. దే ఆర్ ద బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ ఫర్ ఎనీ కంపోజర్. అండ్ దే ఆర్ ద లీస్ట్ రెస్పెక్టెడ్. లీస్ట్ రెస్పెక్టెడ్. ఈవెంట్స్లో కూడా చాలా మంది అసలు లిరిసిస్ట్లను పట్టించుకోరు. అంతెందుకండి, దే వాజ్ అ సిచ్యువేషన్, ఒక సినిమాకి అడిగారు, ఇట్లా చెన్నైలో 2-3 మ్యూజిషియన్స్, సింగర్స్ అంతా మాట్లాడేసా. చెప్పా వాళ్ళకి, ఇట్లా మాట్లాడేసాను, ఈ డేట్కి వెళ్ళి వాళ్ళని రికార్డ్ చేయాలి అని కూడా చెప్పారు. వాళ్ళంతా మేము డబ్బులు తెచ్చేస్తాము, అరేంజ్ చేస్తాము మాట్లాడారు. దే డిడ్ంట్ స్టాండ్ విత్ వాట్ దే సెడ్. ఆ సిచ్యువేషన్లో యూ హ్యావ్ నో ఐడియా, ఐ జస్ట్ హోల్డ్ వన్ ఆఫ్ మై కీబోర్డ్, టుక్ దట్ మనీ అండ్ వెంట్ అండ్ రికార్డెడ్. హాయ్ మిస్టర్ మార్క్ కే రాబిన్స్. హాయ్ ధీరజ్. ఎలా ఉన్నారు? రాబిన్, మార్కే రాబిన్ అంతే. రాబిన్ S లేదు. ఎస్ లేదా? ఓకే. బట్ అది ఆటోమేటిక్గా యాడ్ అయిపోయింది అలా. యాడ్ అయిపోయింది అలా. బట్ జనరల్ క్రెడిట్స్లో కూడా జస్ట్ మార్కే రాబిన్ అని ఉంటుంది. ఓకే. గూగుల్లో ఎక్కువ రాబిన్స్ రాబిన్స్ అని వస్తుంది. ఎస్ అని వస్తుంది ఓకే ఓకే. మార్క్ కే రాబిన్. అంతే. ఎస్. సో అంటే చాలా అప్పటి నుంచో సినిమాలు చేస్తూ ఉన్నారు. బట్ దండోరాతో కొంచెం ఎక్కువ రీసౌండ్ వచ్చింది మీ నేమ్. థ్యాంక్ యూ. సో కంగ్రాట్స్ ఫర్ ద ఫిలిం ఫస్ట్ ఆఫ్ ఆల్. థ్యాంక్ యూ సో సో మచ్. అసలు మీ జర్నీ ఎప్పుడు స్టార్ట్ అయింది మార్క్? 2014లో స్టార్ట్ అయింది. ఓకే. విత్ నేను ప్రశాంత్ అప్పుడు మేము చిన్న చిన్న షార్ట్ ఫిలిమ్స్ అట్లా అనుకున్నాము, యాడ్స్ ఏదో చేస్తుండే. అప్పుడు డైలాగ్ ఇన్ ద డార్క్ అని ఒకటి తను చేశాడు. మొత్తం చీకట్లోనే ఉంటుంది అంతా. చీకట్లు ఉంటుంది. సో ఫస్ట్ నాకు వినిపించాడు అనమాట. ఐ రియలీ లవ్ దట్ ఐడియా అండ్ ఈజ్ ఆల్వేస్ అ క్రియేటివ్ గై. సో అది విన్నప్పుడు వర్చువల్ ఆడియో చేస్తే బాగుంటుంది కదా అని చెప్పి ఒక డిస్కషన్లో అక్కడ మేము మ్యాచ్ అయ్యామన్నమాట. అవును చెయ్యి చూద్దాము అని వర్చువల్ ఆడియో చేస్తాం. ఇట్స్ లైక్ దట్ డైలాగ్ ఇన్ ద డార్క్ ఈజ్ ఇండియాస్ ఫస్ట్ వర్చువల్ ఆడియో షార్ట్ ఫిలిం. ఓకే. యా. తర్వాత ఆ నుంచి ఇంకా తర్వాత 3 షార్ట్ ఫిలిమ్స్ చేశాను Okay. నేను. బంధం రెగ్గాడ్ ఒకటి, ఓ మళ్ళీ కలుద్దాం ఒకటి, అండ్ ఢిల్లీ బెల్లి ఇంకోటి ఉంటుంది, ఫాదర్ అండ్ డాటర్ మధ్యలో. ఓకే. సో వాటికి అవార్డ్స్ వచ్చినాయి. ఐఎమ్ హ్యాపీ. అక్కడ నానికి ఒకసారి ట్రైలర్ మ్యూజిక్ చేసేది ఉండే. దట్ ఆ నైట్కి మ్యూజిక్ అవ్వాలి. ఏ సినిమాకి? మజ్ను. ఓకే. యా, మజ్నుకి ట్రైలర్ చేయాలి, అర్జెంట్ ఉండే. సో అప్పుడు నాది రోడ్ కింగ్ ఉందన్నమాట, SD రోడ్ కింగ్. అది తీసుకొని నేను ఓల్డ్ సిటీలో రిపేర్ చేసుకుంటూ కూర్చున్నా. అప్పుడే ప్రశాంత్ ఫోన్ చేసి చెప్పాడు, ఇట్లా అర్జెంట్గా టీజర్ చేయాలి, ట్రైలర్ చేయాలి, థియేట్రికల్ ట్రైలర్. ఎక్కడున్నావు అంటే, నేను ఇట్లా ఓల్డ్ సిటీలో ఉన్నా, నా బండి రిపేర్ చేయించుకున్నాను. అవునా, ఏం లేదు, మరి చేయాలి, మరి కుదురుతుందా ఇప్పుడు అంటే, వస్తున్నా అని చెప్పి ఇంకా బండి తీసుకొని వచ్చేసా. కింద వెయిట్ చేస్తున్నాం అనమాట. వెయిట్ చేస్తుంటే నైట్ అరౌండ్ 11-11:30 అయింది. ప్రశాంత్ వచ్చిండు, సరే పద వెళ్దాం పైకి స్టూడియోకి. నాని వస్తున్నాడు, మా పక్కకే ఉన్నాడు. హాయ్ అన్నాడు, హెల్మెట్ పెట్టుకొని ఉన్నాడు. ఓకే. గుర్తుపట్టలేదు. సో అప్పుడు దట్స్ ద ఫస్ట్ టైం అనమాట అంటే చూడ్డము. నేను పైకి వెళ్ళి మ్యూజిక్ చేశాను అనమాట. దట్ మూమెంట్ నాని లవ్డ్ మై మ్యూజిక్. తను కూడా అనుకున్నాడు ఫ్యూచర్లో కొలాబరేట్ అయ్యేదని చేద్దామని. అనుకోకుండా ప్రశాంత్ కూడా స్క్రిప్ట్ నాన్నగారికి నరేట్ చేయడం జరిగింది. అండ్ హీ లవ్డ్ ఇట్, అండ్ దట్స్ హౌ ఇట్ ఆల్ స్టార్టెడ్ ఫ్రమ్ 2017. ఓకే. ఇంటూ ద ఫిల్మ్స్. ఎస్. ఓకే. బట్ అంటే ఈ మ్యూజిక్ ఇండస్ట్రీలోకి రావాలని, లేదంటే సినిమా మీద ప్యాషన్ అనేది ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది అసలు మీకు? ఐ థింక్
2013లో అట్లా ఇంట్రెస్ట్ వచ్చింది. ఓకే. ఓహ్! ఆల్ ఆఫ్ ఎ సడనా? ఆల్ ఆఫ్ సడన్. అదేంటి? ఏంటి ఆరిజిన్ ఏంటి అసలు? ఇంట్రెస్ట్‌కి ఆరిజిన్ ఏంటి? అంటే ఒక ఫిలిం చేసిండే. వి మేడ్ దట్ ఫిలిం వెరీ స్మాల్ బడ్జెట్ ఇండిపెండెంట్ ఫిల్మా? తెలంగాణ ఫిలిం అనమాట అది. ఓకే. సాహిత్ అని డైరెక్టరు. తనదే 'బంధం రేగడ్' షార్ట్ ఫిలిం. ఓకే. దాని తర్వాత తను 2, 3 మూవీస్ చేశాడిప్పుడు. ఆహ్, సాహిత్ అని. సాహిత్. సో, తను మేము 'కిచిడి' అని ఒక మూవీ చేశామనమాట. దట్ ఈస్ మై ఫస్ట్ జర్నీ. ఓకే. సో, ఐ వాజ్ ఎంజాయింగ్ దట్. అంటే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ చేయడమే గానీ, ఐ వాజ్ ఎంజాయింగ్. కాకపోతే ఆ టైంలో తెలంగాణ ఫిలిమ్స్ 2010, 11 టైంలో ఇట్స్ లైక్ తెలంగాణ అంటే ఏదో హీరో ఎనకాల ఎవరైనా విలన్స్ ట్రూ. ట్రూ. ఆళ్ళు తెలంగాణలో బ్యాక్‌గ్రౌండ్ అదే ఆర్టిస్ట్ లాగే అట్లనే ఉండేది మోస్ట్‌లీ. బ్యాక్‌గ్రౌండ్ ఆర్టిస్ట్ లాగానే ఉంటుండే. అవును. అప్పటికి తెలంగాణ లాంగ్వేజే గానీ, దాని మీద ఉన్న ఇది ఇప్పుడున్నది అప్పుడు లేదు. సో, అప్పుడు మేము మొత్తం తెలంగాణలో మూవీ చేసేసరికి నోబడీ లైక్డ్ ఇట్ అనమాట. అవును. అసలు ట్రాష్డ్ అనమాట లిటరల్లీ. ఓకే. సో మచ్ ఆఫ్ వర్క్ వాజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఇట్. అప్పుడు అనిపించింది అరే! ఐ థింక్ ఐ నీడ్ టు డూ అ ఫీచర్ ఫిల్మ్స్ అని. దట్ ఈస్ హౌ ఐ స్టార్టెడ్. ఓకే. బట్ మీ మ్యూజికల్ జర్నీ ఎలాగా? అదర్ దెన్ మూవీస్ కాకుండా. మ్యూజికల్ జర్నీ అంటే మై ఫాదర్ ఈజ్ అ మ్యూజిక్ లవర్. అండ్ 1980స్‌లోనే మేము చిన్నగున్నప్పుడు హి గాట్ ఎ హ్యూజ్ మ్యూజిక్ సిస్టమ్ అనమాట. ప్రాపర్ యాంప్లిఫైయర్, టర్న్ టేబుల్, బిగ్ ఓహ్! స్పీకర్స్. ఓకే. సో, అప్పటినుంచి అంటే చిన్నగున్నప్పటి నుంచి వి బీన్ లిస్టెనింగ్ టు 'లయనల్ రిచీ', 'కార్పెంటర్స్', 'బోనియం' ఓకే. అండ్ గజల్స్ అండ్ సూఫీ సాంగ్స్ మ్యూజిక్ ఈవినింగ్స్‌లలో అవి. 'ఇళయరాజా' మ్యూజిక్ వెరీ రేర్‌లీ. సో, ఆ చిన్నగున్నప్పటి నుంచి ఆ మ్యూజిక్ మీద చాలా ప్యాషనేట్‌గా ఉంటుండే అనమాట. హుహుహు. దెన్ ఇన్‌స్ట్రుమెంట్ స్టార్ట్ అయింది వచ్చేసి మా చర్చ్‌లో. ఓకే. చర్చ్‌లో నేను మ్యూజిక్ నేర్చుకున్నాను. అక్కడి నుంచి ఇట్ ఆల్ స్టార్టెడ్. ఓకే. బట్ అంటే మీరు అంటే ఖచ్చితంగా చిన్నప్పటి నుంచి వింటూ వస్తున్న సాంగ్స్ గాని, లేదంటే మ్యూజిషియన్స్ ప్రభావం అనేది మీ మ్యూజిక్ మీద కూడా ఉంటూ ఉంటుందా ఎప్పుడన్నా? డెఫినెట్‌లీ ఉంటది. అది ఎవ్వరికైనా ఉంటదది. హ్మ్. అలా ఎవరిది అంటే మేజర్ ఎవరిదుంటుంది అలాగా? ఇంటర్నేషనల్‌గా తీసుకుంటే 'లయనల్ రిచీ'ది ఉంటదెక్కువ. ఆహ్, అండ్ 'రెహమాన్' సార్‌దుంటది. 'ఇళయరాజా'ది ఉంటది. అండ్ 'కీరవాణి' సార్‌ది ఉంటది. ఉంటది అది ఇన్‌ఫ్లూయెన్స్ ఉంటది. హ్మ్. అందరిది ఉంటుంది. ఎక్కడనో ఒక దగ్గర చిన్నగున్నప్పటి నుంచి వింటా ఉంటాం గదా! మ్యూజిక్. అది ఎక్కడనో ఒక దగ్గర బ్రెయిన్‌లో ఫీడ్ అవుతూనే ఉంటదది. కూల్. సో, అంటే మీరు ఈ సినిమాల జర్నీ చెప్పారు కదా! లైక్ ఫ్రమ్ 'కిచిడి' నుంచి ఒక 'ఆ' అనే మూవీ మీకొచ్చేంత వరకు. సో, ఈ జర్నీలో అంటే దట్స్ నాట్ సంథింగ్ దట్ యూ ఆర్ వాంటింగ్ టు కైండ్ ఆఫ్ థింగ్. అదొక ప్రయత్నిద్దాం అనే కైండ్ ఆఫ్. బట్ కరెక్ట్. ఎప్పుడు మ్యూజిక్ అనేది సీరియస్‌గా తీసుకున్నారు? యాస్ ఎ కెరీర్? నేనెప్పుడు సీరియస్‌గా తీసుకోలే. హ్మ్. ఇప్పుడు గూడా సీరియస్‌గా తీసుకో తీసుకోను. ఎందుకలాగా? అంటే వై షుడ్ ఐ టేక్ మ్యూజిక్ సీరియస్‌లీ? యాస్ లాంగ్ యాస్ ఐ డూ మ్యూజిక్. నా ప్యాషన్ నేను రూమ్‌లో కూర్చొని నేను గిటార్ పట్టుకొని ప్లే చేషినా, లేకపోతే కీబోర్డ్స్ ప్లే చేషినా, ఐ ఎంజాయ్ మ్యూజిక్. హ్మ్. ఐ డోంట్ టేక్ సీరియస్‌లీ. సో, సడెన్‌గా నేను మ్యూజిక్ వదిలేస్తా. బైక్స్ మీద పట్టుకొని నేను బైక్స్‌లో రైడింగ్‌కెళ్ళిపోతా. కొన్ని రోజులు దాంట్లో ట్రిప్ అయితా. కొన్ని రోజులు చాలా జమ చేసి నాకు ఇష్టంతోటి నేను నా కారు కొనుక్కున్నా ఎక్స్6. పర్టిక్యులర్‌లీ ఎక్స్6 ఈస్ మై ఫేవరెట్. ఓకే. బికాజ్ ఇట్ హాస్ ఎ డీపీసీ. ఓకే. దాంట్లో ఒక 6 మంత్స్ నేను ట్రాన్స్‌లో ఉన్నా నేను. ఆ కార్ తీసుకొని తిరుక్కుంటా. సో, మళ్ళా అరే! నాకు స్టూడియో ఉంది గదా! అని మళ్ళా స్టూడియోకొచ్చిన. ఓకే. సో, ఐ డోంట్ టేక్ థింగ్స్ సీరియస్‌లీ. బట్ ఇఫ్ ఐయామ్ ఫోకస్డ్ ఆన్ ఎనీ వర్క్ అంటే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ చేస్తున్నాననుకోండి, అప్పుడు చాలా డీప్‌గా వెళ్ళిపోతా. ఒక 20, 24 అవర్స్. ఐ థింక్ 'దండోర' టైమ్ ఆహ్, ఈ పాస్ట్ 2 మంత్స్ ఐ థింక్ ఐ స్లెప్ట్ ఫర్ 1 ఆర్ 2 అవర్స్ అనమాట. కంటిన్యూయస్‌గా 20, 22 అవర్స్ వి బీన్ వర్కింగ్. ఓకే. అండ్ దట్ ఈస్ షోన్ ఇన్ ద ఫిల్మ్ యాస్ వెల్. థాంక్ యూ. లిటరల్‌గా ఇట్ వాస్ ఎవిడెంట్ అండ్ విజిబుల్. హ్మ్. సో, హ్మ్. 2 అంటే చాలా తక్కువ సార్లు జరుగుతూ ఉంటది. అది హ్మ్. విజిబుల్ ఉన్నప్పుడు ఎవిడెంట్ ఉండదు. ఎవిడెంట్ ఉన్నప్పుడు విజిబుల్ ఉండదు. యాహ్! సో, ఈ 2 జరిగాయి సినిమాకి. యెస్. సో, మార్క్ అంటే మీకు చాలా సినిమాలు చేస్తూ వచ్చారు. 'ఆ' నుంచి గాని ఇప్పటిదాకా చూసుకుంటే దేర్ ఆర్ అరౌండ్ సమ్ 19 ఫిల్మ్స్. 19, యాహ్! 20 ఫిల్మ్స్. 19, 20 ఫిల్మ్స్ చేసుకుంటూ వచ్చారు కదా! సో, ఎప్పుడూ కూడా యూ ఆర్ నాట్ హైలైటెడ్ ప్రాపర్‌లీ. సో, ఎందువల్ల అది? అది నాకు తెలిసి
అంటే హైలైట్ అంటే ఏ యాంగిల్‌లో హైలైట్? ఇట్ కుడ్ బి మీ మ్యూజిక్ అనేది స్టాండ్ అవుట్ అయ్యి ఎక్కడ కూడా ఎవరు కూడా స్పెసిఫిక్గా లేదు మార్కే రాబిన్స్ అనే అతను ఈ సినిమాకి ఇలా అయ్యాడు అని చెప్పేసి ఇట్ కుడ్ బి ఎనీ ఈవెంట్స్ కావచ్చు ఎక్కడ కూడా స్పెసిఫిక్గా మీ నేమ్ మెన్షన్ లేకపోవడం లేదంటే ఒక్కోసారి ఆల్బమ్ హిట్ అయ్యి సినిమా వర్కౌట్ అవ్వడం లేదంటే సినిమా వర్కౌట్ అయినా సరే ఆల్బమ్ అనేది ప్రాపర్గా వర్కౌట్ అవ్వడం ఇలా రకరకాల రీజన్స్ వల్ల. ఈ లాజిక్ నాకెప్పుడు అర్థం కాదు. ఓకే. ఇప్పటికీ అర్థం కాదు. అది ఎందుకు అట్లా అనేది. ఓకే. అది మరి మార్కెటింగ్ స్ట్రాటజీయా? లేకపోతే అంటే దాంట్లో పుష్ ఏమన్నా చేస్తారా? ఆహ్, నాకు ఇప్పటికే ఐయామ్ జీరో ఇన్ ఇట్. ఓకే. మ్యూజిక్ చేయడమే నా బాధ్యత. మ్యూజిక్ ఒకసారి రిలీజ్ అయిన తర్వాత దాన్ని ఎట్లా యాంప్లిఫై చేయాలి అనేది. హౌ డు వి యాంప్లిఫై? ఐ డోంట్ నో. ఐ ఓకే. డోంట్ నో హౌ దట్ వర్క్స్. బట్ ఇప్పుడు అది కంపల్షన్ కదా మార్క్ అది. ఐ డోంట్ నో హూ డిసైడ్స్ దట్ కంపల్షన్. Okay. And it's not about some deciding factor kind of, but when you wanted to pursue a career or when you wanted to అంటే మీరు సీరియస్గా తీసుకొని అన్నారు బట్ స్టిల్ అందులో కొంచెం ఒక లాంగ్ కెరీర్ చూస్ చేసుకుంటున్నప్పుడు యూ షుడ్ బి యాంప్లిఫైయింగ్ యువర్ వర్క్ యాజ్ వెల్ కదా. కరెక్ట్. సో నా దృష్టిలో నాకు తెలిసిన యాంప్లిఫైయింగ్ ఈజ్ డూయింగ్ యువర్ బెస్ట్ గిటార్ యాంప్లిఫైయర్‌కి పెట్టడం. జాక్ తీసుకెళ్ళి యాంప్లిఫైయర్‌లో పెట్టడం. దట్ యాంప్లిఫికేషన్ ఐ నో. ఓకే. బట్ సాంగ్ రిలీజ్ అయిన తర్వాత హౌ డు వి డూ దట్? ఐయామ్ కంప్లీట్లీ జీరో. ఐ థింక్ ప్రతి సినిమాకి ఐ థింక్ పీఆర్ వాళ్ళు ఉంటారు కదా! టు డూ ద పోస్టర్స్ ఆర్ ఐడియా ఆఫ్ లాంచ్. ఐ థింక్ ఇట్ ఈస్ దేర్ జాబ్ టు ఫిగర్ ఇట్ ఔట్. అంటే వాళ్ళ జాబే కాదన్నాం కాకపోతే మీ సైడ్ నుంచి కూడా ఉండాలి దట్ కైండ్ ఆఫ్ ఉండాలా? పుష్ అనేది. ఓకే. దెన్ యూ టెల్ మీ వాట్ టు డూ. కంపల్షన్ లేదు మార్క్ అంటే ఇప్పుడు మిషన్ ఇంపాసిబుల్ మూవీ మిషన్ ఇంపాసిబుల్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ లవ్డ్ ఫిలిం. ఖచ్చితంగా అందరూ లవ్ చేశారు ఆ సినిమాని. కానీ సినిమా లవ్ చేసినంతగా ఖచ్చితంగా సినిమా లవ్ చేస్తున్నారంటే మ్యూజిక్ బాగుంటేనే ఎంజాయ్ చేస్తాం. ఇప్పుడు 2.5 hours మనం థియేటర్లో కూర్చొని లేదంటే ఓటీటీలో చూసినా కూడా ఆ ఎమోషన్ కానీ లేదంటే అందులో ఉన్న ఒక సెంటిమెంటల్ వాల్యూ కానీ ఫన్ కానీ ఏది జనరేట్ అవ్వాలన్నా సరే మ్యూజిక్ కంపల్సరీ. మీరు అన్నట్టు యాంప్లిఫికేషన్ ఇట్ హ్యాపెన్స్ త్రూ మ్యూజిక్. కానీ అట్ ద సేమ్ టైం ఫలానా సినిమాకి మార్కే రాబిన్ అనే అతను రిజిస్టర్ అవ్వాలి. సో ఇట్ షుడ్ బి రిజిస్టర్డ్. ఇప్పుడు మీ ఫిల్మోగ్రఫీ చూస్తే షాకింగ్ ఫ్యాక్టర్లా ఉంటుంది. అరే ఇన్ని సినిమాలు చేశాడు ఇతను అంటే వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఫిల్మ్స్ కొన్ని ఆ లిస్ట్లో ఉన్నాయి. నేను చూసి ఓహో దీనికి ఇతను అంటే నేను అది చూసి అంటే లిటరల్లీ మిషన్ ఇంపాసిబుల్కే మార్కే రాబిన్ అనేది నాకు రిజిస్టర్ అవ్వాలి నేను. ఆ సినిమా నేను ఒక 2-3 times చూసుంటా ఈజీగా ఆ ఫన్ ఫ్యాక్టర్ కోసం లేదంటే మళ్ళీ స్వరూప్ గుర్తుంటాడు ఖచ్చితంగా. ఏజెంట్ ఆత్రేయ. సో ఈవెన్ ఏజెంట్ ఆత్రేయ కానీ ఏజెంట్ ఆత్రేయ కూడా సినిమా ఈజీగా 20-30 సార్లు చూస్తుంటారు జనాలు, అంత పెద్ద హిట్ అయింది. కానీ అది ఒక మార్కే రాబిన్ మ్యూజికల్ అనేది ఎలివేట్ అవ్వట్లే. సో దానికి మీరు ఏం చేయాలి అనేది మీరు ఏదో ఫిగర్ అవుట్ చేయాలి. అంటే మ్యూజిక్ చేయడం వరకే ఆలోచిస్తాం కదా జనరల్ ఎనీ మ్యూజిషియన్ నాకు తెలిసి. బట్ ఇప్పుడు ఉన్న జనరేషన్ ఐ థింక్ దాన్ని ఎట్లా మార్కెటింగ్ ఎట్లా చేయాలి, పుష్ ఎట్లా సినిమాని మార్కెట్ చేసుకోవడం ఒక ఎత్తు, మిమ్మల్ని మీరు మార్కెట్ చేసుకోవడం కూడా కంపల్షన్ ఇప్పుడు అది. సో అది లేకపోతే అంటే ఇట్స్ నాట్ లైక్ అది లేకపోతే సర్వైవ్ అవ్వరు అని కాదు. అది ఎలా అది చేసుకుంటే యూ విల్ గెట్ బెటర్ వర్క్ అంతే, అంతకుమించి ఏం లేదు. ఇప్పుడు బీమ్సే బెస్ట్ ఎగ్జాంపుల్ ఉన్నాడు. బీమ్స్ మేకింగ్ మ్యూజిక్ సిన్స్ ఏజెస్. ఎప్పుడు బ్లాక్బెర్రీ ఫోన్ ఎప్పుడు ఇది లిటర్ మా చిన్నప్పుడు ఉన్న సాంగ్స్ కైండ్ ఆఫ్ అవన్నీ వైఆర్ బ్లాక్బెర్రీ ఫోన్లో అవన్నీ సాంగ్స్ కట్ చేస్తే తనకు ఒక ప్రాపర్ ఒక రికగ్నిషన్ అది వచ్చింది ఖచ్చితంగా సంక్రాంతికి వస్తున్నాం నుంచే. అప్పటిదాకా ఓకే మంచి అంటే ఈవెన్ తన మధ్యలో కొన్ని సినిమాలు చేస్తున్నారు. ఫిల్మ్ విత్ ఆది సాయి కుమార్ పేపర్ బాయ్ అని ఒక సినిమా ఉంది, అందులో బాంబే పోతావా రాజా సాంగ్ అవి హిట్ అయ్యాయి. బట్ స్టిల్ హీ వాజ్ నాట్ ద వన్ హూ ఈస్ గెటింగ్ క్రెడిటెడ్ ప్రాపర్లీ. ఏదో మీకు ఇప్పుడు సేమ్ మీకు ఎలా అయితే జరుగుతుందో అప్పుడు కూడా తనకు అలాగే అయిందనమాట. సో మీ సైడ్ నుంచే కంపల్సరీ ఏదో ఒకటి జరగాలి, ఉండాలి. నో బీమ్స్ ఇస్ యాక్చువల్లీ తను మంచి లిరిసిస్ట్ అండి, మంచి లిరిసిస్ట్ అండ్ మంచి ఫోక్ సాంగ్స్ పట్టుకుంటాడు. అండ్ తను ఎప్పటి నుంచో కష్టపడుతున్నాడు ఫర్ ఆల్మోస్ట్ నాకు తెలిసి 20 years అనుకుంటా. సో తనకు బ్రేక్ రావడం వి ఆల్ ఫీల్ హ్యాపీ. దట్స్ వాట్. సో ఆ జోన్లో మీరు కూడా రావాలి, త్వరగా రావాలి. ఓకే విల్ ట్రై. ఓకే. సో మాకు మీ కంపోజిషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది? ఫస్ట్ డైరెక్టర్ స్టోరీ చెప్తాడు. ఆ స్టోరీలో క్యారెక్టర్స్ పట్టుకుంటాం జనరల్లీ. క్యారెక్టర్స్ ఎట్లున్నాయి, అవి ఏం చెప్పాలనుకుంటుంది అది చూసి అది మైండ్లో రన్ చేసుకుంటా గిటార్ మీద కంపోజ్ చేస్తాము, లేకపోతే కీబోర్డ్స్ మీద చేస్తాము. డూ యూ డూ జామింగ్ సెషన్స్ కైండ్ ఆఫ్ ఫర్ సాంగ్స్కి? జామింగ్ వెరీ రేర్. ఓకే. వెరీ రేర్.
జనరల్ స్టూడియోలోనే కంపోజ్ చేస్తాం. ఓకే. ఓకే. ఎందుకంటే ఇప్పుడు రీసెంట్‌గా కొంతమంది మ్యూజిక్ డైరెక్టర్స్ మాట్లాడుతున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 'లిటిల్ హార్ట్స్' సింజిత్‌తో మాట్లాడుతున్నప్పుడు తను చెప్పాడనమాట. సో, మేము కంపోజిషన్ అంటే మేము స్టూడియోలో కూర్చొని కాదన్నా, మేము మామూలుగా ర్యాండమ్‌గా కూర్చొని ఇట్లా జామింగ్ సెషన్ లాగా ఇది ఇది అనుకుంటే ఇది బాగుంది, ఇది బాగుంది అనుకోని దాన్ని అట్లాగా హ్మ్. హ్మ్. ఇచ్చేస్తాము అన్నట్లుగా. సో, సో మీరెట్లాగా ఓకే. ప్రాపర్‌గా ఒక ట్యూన్ కంపోజ్ చేసి ఇచ్చేస్తారు అంతేనా? యాక్చువల్లీ జామింగ్ అంటే ఇప్పుడు దట్ ఈస్ అనదర్ గుడ్ వే. హ్మ్. బట్ నాకు జామింగ్ చేయడం అంటే ఆహ్, బేసిక్‌లీ నేను ఒక్కడినే ఉంటా హ్మ్. స్టూడియోలో. ఓకే. సో, గ్రూప్ ఆఫ్ మ్యూజిషియన్స్ ఉండి ఒక డ్రమ్మరు, బేసిస్ట్, గిటార్ ప్లేయర్ ఆర్ ఇఫ్ ఐయామ్ సింగింగ్ వోకల్ ఇట్లుండి అందరూ ప్లే చేస్తుంటే రాసుకోవడం అది వేరు. హ్మ్. కంపోజ్ చేయడము. దట్ వీ హావ్ డన్ ఫర్ గాస్పెల్ లాంగ్ బ్యాక్. బట్ ఇప్పుడేమవుతుందంటే ఐ జస్ట్ టేక్ మై గిటార్, ఐ ప్లే సాంగ్స్ పాడుతుంటాను. ఐల్ కీప్ హమ్మింగ్ ద ట్యూన్. ఏదైతే కనెక్ట్ అవుతదో ఆ సినిమాకి, ఆ పర్టిక్యులర్ స్టోరీకి కనెక్ట్ అయితదో అది రికార్డ్ చేసుకుంటాను. దాని తర్వాత లాజిక్‌లేసేసుకొని నేను కంప్లీట్ ప్రోగ్రామ్ చేసేసుకుంటాను. ఓకే. సో, ఈ కంపోజిషన్ ప్రాసెస్ అనేది ఫస్ట్ నుంచి ఇదే ఫాలో అవుతున్నారా? ఈస్ దేర్ ఎనీ ఎవల్యూషన్ యాస్ వెల్? ఫ్రమ్ క టు ఇప్పుడు 'దండోర' దాకా? సేమ్ దిస్ ఈస్ ద ఫార్మాట్. ఓకే. ఓకే. ఎందుకంటే బికాజ్ మ్యూజిక్ అనేది ఆహ్, అంటే ఇనీషియల్‌గా ఒక 5 మినిట్స్ సాంగ్ విని హ్యాపీగా ఎంజాయ్ చేసే కైండ్ ఆఫ్ దగ్గర నుంచి ఒక 30 సెకండ్, 10 సెకండ్ ఇన్‌స్టంట్ మ్యూజిక్ లేదంటే ఇన్‌స్టంట్ రీల్స్‌లో పనికొచ్చే మ్యూజిక్ కావాలనే కైండ్ ఆఫ్ ఒక ట్రెండ్ ఒకటి క్రియేట్ అయింది కదా! సో, హ్మ్. దానికి ఎంత వరకు అడాప్ట్ అవ్వగలిగారు? అసలట్లా ఇప్పటివరకు ఇక్కడ చేయలేదు. లేదా? ఓకే. చేయలేదు. సో, నేను ఒక డైరెక్టర్ వచ్చి ఒక సిట్యుయేషన్ చెప్పిన తర్వాత దానికి కంపోజ్ ద హోల్ సాంగ్ పల్లవి, చరణం, ఇంటర్లూడ్, ప్రిలూడ్, ఔట్రో మొత్తం జేసి, మొత్తం మ్యూజిక్ జేసి వినిపిస్తా. ఐ థింక్ హ్మ్, దట్ ఈస్ హౌ మై ఇయర్స్ ఆర్ ట్రైన్డ్ టు ఇట్. ఓకే. అలాగే వినిపిస్తాను. అంటే జస్ట్ ఒకప్పుడు ఆ సెన్సిబిలిటీస్ వేరు. అంటే 'ఇళయరాజా' సార్ టైంలో జస్ట్ హార్మోనియం ప్లే చేస్తూ ఇట్లా ట్యూన్ చెప్తుంటే వాళ్ళు గుర్తుపట్టి ఆ ట్యూన్‌ను రికార్డ్ చేసుకొని ఈ ట్యూన్ మీద ఎళ్దామనేది. ఆ! ఇప్పుడు ద హోల్ మ్యూజిక్ సౌండింగ్ మీద ఎక్కువ ఫోకస్ అవుతుంది కాబట్టి మోర్ దెన్ ఎ ట్యూన్. ఆ సౌండింగ్ మీదనే మైండ్ ఎళ్ళిపోయి మొత్తం కంప్లీట్ లైక్ ఎ ఫినిష్డ్ ప్రొడక్ట్ సాంగ్ లాగా ఉంటేనే అర్థమైతుంది. సో, అప్పుడు ఐ డూ లైక్ థట్. ఓకే. బట్ మీకు మీ మీద ఇంకా ఈ రీల్స్ ప్రెషర్ ఏం రాలేదా? ఆహా! ఇంకా ఇప్పటి వరకైతే రాలేదు. చూడాలి ఫ్యూచర్. బట్ రావచ్చు ఫ్యూచర్‌లో చెప్పలేం. రావచ్చు. ఓకే. ఎందుకంటే అది కంపల్షన్‌లా అయిపోయింది గదా! ఏదైతే ప్రోమో రిలీజ్ చేస్తారో ఆ ప్రోమో బ్లాక్ బస్టర్ అయిపోవాలి. కంపల్సరీ రీల్స్ వైరల్ అయిపోవాలి. ఆ 10 సెకండ్స్, 20 సెకండ్స్ అనేది ఏదో ఒకటి ఒక ట్యూన్ కావాలి. ఆ క్యాచీ ట్యూన్ లాగా అనేది. సో, అది ఇప్పుడు చాలామంది మ్యూజిక్ డైరెక్టర్స్ ఫేస్ చేస్తున్న ఇష్యూ అది. అవును. అంటే ద మూమెంట్ ఐ స్టార్ట్ థింకింగ్ అబౌట్ ఇట్, ఐ మైట్ లూజ్ ద ప్యాషన్ టువర్డ్స్ ద మ్యూజిక్ అనిపిస్తుంది నాకు. ఆహ్, ఐ లీవ్ ఎనీథింగ్. ఐ లీవ్ ఫిల్మ్స్, ఐ లీవ్ ఎవ్రీథింగ్ బట్ ఐ కాంట్ లూజ్ మై ప్యాషన్. ఓకే. దట్స్ ఎ గుడ్ వన్ యాక్చువల్లీ. యాహ్! బట్ అది ఎంతవరకు ప్రాక్టికల్‌గా వర్కౌట్ అవుతుందనేది కొంచెం డౌట్‌ఫుల్. ఐ డోంట్ కేర్ అబౌట్ ప్రాక్టికల్. ఓకే. అంతే. వ వి 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 లివ్ ఫర్ మ్యూజిక్. ఓకే. మ్యూజిక్ ట్యాంపర్ అవుతుంది అంటే వి కాంట్ టేక్ ఇట్. ఎనీ మ్యూజిషియన్ ఐ గెస్. హ్మ్. ట్రూ. మేబీ బట్ దానికి తగ్గట్టుగా యూ మైట్ హావ్ గాట్ దిస్ కాన్ఫిడెన్స్ బికాస్ ఆఫ్ యువర్ ఫైనాన్షియల్ స్టెబిలిటీ యాస్ వెల్. బట్ అందరికీ అదే కైండ్ ఆఫ్ సినారియో ఉండదు గదా! అంత సీన్ లేదు బ్రో. ఫినాన్షియల్ స్టేబిలిటీ ఏం లేదు ఇక్కడ. నాకు తెలిసి నాకొచ్చిన అమౌంట్ అంతా ఎక్విప్‌మెంట్‌కే పెడుతుంటా. అంటే వాటెవర్ యూ ఆర్ నాట్ హ్మ్. టేకింగ్ ఇట్ కంప్లీట్‌లీ సీరియస్‌లీ. అంటే ఇదేదో నేను ఒక 100 సినిమాలు చేయాలనే కైండ్ ఆఫ్ ఒక ఆ మూడ్‌లో మీరు లేరు కాబట్టి యూ కెన్ టేక్ ఇట్ ఇన్ సచ్ ఒక్క ఎ వే. సినిమా చేసినా ఐ యామ్ హ్యాపీ. థాట్స్ వాట్. ఈస్ డైరెక్టర్ హ్యాపీ. ఫర్ మీ ఐ థింక్ దిస్ ఈస్ వాట్ మ్యాటర్స్. ఓకే. సో, మరీ ఎక్కువ ప్రాక్టికల్‌గా ఉన్నారేమో. ఓకే. అయ్యో! అట్లేం లేదు. అంటే ఐ సీ ఐ ఎంజాయ్ మ్యూజిక్. హ్మ్. ఐ ఎంజాయ్ అది ద అది ప్రాసెస్ ఆఫ్ యాక్చువల్‌గా మంచిదే. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఏదైతే ఈ కమర్షియలైజేషన్ జరుగుతుందో, ఏదైతే ఈ ట్రెండ్‌కి తగ్గట్టుగాను రీల్స్ కోసమని ఇదవుతుందో, అంటే అదేమవుతుందంటే ఎక్కడో మీరన్నట్లుగా ఇట్ విల్ కిల్ ద ఆహ్, ఏమంటారు దట్ ఒక సెన్సిబిలిటీని కిల్ చేస్తది. అరే! ఒక 3 మినిట్స్ వాళ్ళు ఎంజాయ్ చేయాలి. దాన్ని అర్థం చేసుకోవాలి పాటని. మీరన్నట్టు ఇప్పుడు ఇంటర్‌లూడ్, ప్రీలూడ్ ఇవన్నీ వన్ షుడ్ ఎంజాయ్ ద మ్యూజిక్ కంప్లీట్‌లీ. అది 3 ½ మినిట్స్ కావచ్చు, 2 ½ మినిట్స్ కావచ్చు, 5 ½ మినిట్స్ కావచ్చు. ఇట్స్ నాట్ అబౌట్ ద టైమింగ్. హ్మ్. ఒక ట్యూన్‌ని కంపల్సరీ ఒకడు కూర్చున్నాడు, కార్‌లో పెట్టుకొని వింటున్నాడా, లేదంటే ప్రశాంతంగా ఒక చోట కూర్చొని వింటున్నాడా, వన్ షుడ్ ఎంజాయ్ దట్ మ్యూజిక్. హ్మ్. సో, ఇప్పుడు ఎంజాయ్‌మెంట్ అనేది లేదు.
అది తగ్గిపోతుంది. మీరు ఇప్పుడు చూడండి పాటలు ఎంత తీసుకోండి. ఇంతకుముందు ఎంత తగ్గిపోయింది. ఉండేవి ఇప్పుడు ఎలాగ తగ్గిపోయింది. వచ్చినాయి. ఇప్పుడు అసలు 2½ మినిట్స్ అంటే పెద్ద సాంగ్ అంటున్నారు. 'ఏ మాయ చేసావు' మూవీలో ఇట్స్ లైక్ 5, 6 మినిట్స్ ఉంటుంది సాంగ్. అండ్ అది ఎన్ని సార్లు విన్నా ఫ్రెష్‌గానే ఉంటుంది. బట్ ఎగ్జాక్ట్‌లీ. నౌ 2 మినిట్స్ దాటిన తర్వాత విడ్ అంటే ఐ థింక్ ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియోస్ ఇట్లా క్విక్ అయిపోతున్నాయి గదా! ట్రూ. ద వరల్డ్ ఈస్ మూవింగ్ సో ఫాస్ట్. సమ్‌వేర్ వి హావ్ టు హోల్డ్ దెమ్. ఓకే, వెయిట్. అది ఎలా అయిపోద్దంటే కంప్లీట్‌గా ఒక 10 సెకండ్స్, 1 సెకండ్ దాకా వెళ్ళిపోయి మళ్ళీ దే విల్ గెట్ బ్యాక్ టు ఓకే. ఇదంతా కాదు. దాన్ని ఈ ట్రెండ్ అయిపోయింది. ఇప్పుడు అదే స్టార్టింగ్‌లో ఒక జీన్స్ ట్రెండ్స్ ఉండేవి కదా! సో, ఇనీషియల్ స్టేజెస్‌లో బెల్ బాటమ్ జీన్స్ అనేవి ఓల్డ్ ట్రెండ్. తర్వాత స్కిన్నీ జీన్స్ అది ఇది వచ్చి మళ్ళీ లాస్ట్‌కి మళ్ళీ రివర్స్‌కొచ్చేది మళ్ళీ కదా! ఇక్కడికే వచ్చింది. అలా బ్యాగీ. రా ఆ! అలా రావాల్సిందే గానీ, సో, ఇది ఇమ్మీడియేట్‌గా ఇప్పుడు మీరు ఇప్పుడు మార్క్ చెప్తానో లేదంటే మీమ్స్ చెప్తానో ఎవరో మారే సిట్యుయేషన్‌లో ఇప్పుడు లేదు. హ్మ్. ట్రూ. అండ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో మీకు రిసెప్షన్ ఎలా ఉంటుంది మామూలుగా? ఫిల్మ్ ఇండస్ట్రీ ఇస్ బ్యూటిఫుల్ అండి. హ్మ్. ఎవ్ మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ వెరీ కైండ్ అండ్ వెరీ ప్యాషనెట్ టువర్డ్స్ ఫిల్మ్. అంటే ఐ డిడ్ంట్ ఫైండ్ ఎనీ వియర్డ్ పీపుల్. నో, ఇట్స్ నాట్ అబౌట్ బీయింగ్ వియర్డ్ ఆర్ కైండ్ ఆఫ్. ఎందుకంటే నేను అడుగుతున్న దానికి రీజన్ ఏంటంటే ఇట్స్ నాట్ లైక్ మీరు ఎవరు తక్కువ చేశారు, ఎక్కువ చేశారు అట్లా కాదు. మీ సినిమాలు హిట్ అవుతున్నాయి. కానీ మీరు కనబడట్లేదు ఎప్పుడు కూడా. సో, అలాంటప్పుడు నేను ఫలానా సినిమా ఇప్పుడు నేనెళ్ళి హాయ్ నేను ఫలానా ఇదే అని చెప్పేసంటే వాళ్ళకి ఇమ్మీడియేట్ స్ట్రైక్ అయ్యేది పాయింట్ ఏంటి అంటే ఇమ్మీడియేట్‌గా దే కాంట్ గెట్ ఎ థింగ్ గదా! ఫర్ ఎ రాండమ్ వెరీ రాండమ్ పర్సన్. హ్మ్. హ్మ్. ఎవరైనా ఇండస్ట్రీలో ఉండి ప్రతి సినిమా చూస్తూ నోట్ చేసుకుంటూ ఓకే. మార్క్ సినిమాలంటే ఇవి. ఈ 19 మూవీస్, హ్మ్. ఈ హ్మ్. 20 మూవీస్ అని నోట్ చేసుకునే ఉంటే వేరు. బట్ తెలియకుండా ఇమ్మీడియేట్‌గా ఇప్పుడు అన్ని ప్రొడక్షన్ హౌసెస్‌లో యూ మైట్ నాట్ బి ద కరెక్ట్. నోన్ పర్సన్. సో, కరెక్ట్. అలాంటప్పుడు ఎలాగా అని. సో, హౌ డు యూ అప్రోచ్ పీపుల్? ఐ డోంట్ నో. అంటే ఎప్పుడు అట్లా ఆఫీస్‌కెళ్ళి అప్రోచ్ అవ్వలేదు. ఓకే. వాళ్ళు అప్రోచ్ అవ్వడం ఏమండి? వాళ్ళు అప్రోచ్ అవుతారు. లేకపోతే నాకు నచ్చిన డైరెక్టర్‌కి నేను హాయ్, హలో, దిస్ ఈజ్ సో అండ్ సో. ఓకే. ఆ! సో, అంతేగాని అంటే డైరెక్ట్‌గా ఆఫీస్‌కెళ్ళి ఐయామ్ సో అని ఓల్డ్ స్కూల్ అంటే అప్పట్లో ఉంటుండే మనకి. ఇప్పుడు ఐ థింక్ అట్లేం ఓకే. లేదనుకుంటా సో, మరి. మీ సర్కిల్ ఎవరండి ఒకసారి ఇండస్ట్రీలో? కేకే ఉన్నాడు లిరిసిస్ట్. ఓకే. సన్నీ కొరపాటి ఏజెంట్ ఆత్రేయ హ్మ్. డీఓపీ. వెరీ ఫ్యూ వెరీ అంతే. ఫ్యూ. అదే. వెరీ ఫ్యూ. ఓకే. సో, ఆర్ యూ కంప్లీట్‌లీ సాటిస్ఫైడ్ విత్ యువర్ కైండ్ ఆఫ్ కెరీర్ మార్క్? సాటిస్ఫాక్షన్ విల్ ఐయామ్ హ్యాపీ. హ్మ్. ఐయామ్ కంటెంట్. ఐ డోంట్ నో ద డెఫినేషన్ ఆఫ్ సాటిస్ఫాక్షన్. ఓకే. సాటిస్ఫాక్షన్ ఎప్పుడు ఉండదు. ఐ డోంట్ థింక్. మనం ఎంత చేసినా ఇంకా కావాలని అంటున్నా. ఇంకేదో బెస్ట్ చేయాలా, ఇంకేదో చేయాలి, ఇంకేదో చేయాలని సాటిస్ఫాక్షన్ అయితే ఉండదు. బట్ విత్ వాట్ ఆర్ ద ఫిల్మ్స్ యూ మేడ్ టిల్ డేట్? ఐయామ్ హ్యాపీ. ఓకే. ఓకే. సో, హ్యాపీనెస్ అన్ని సార్లు దొరకదు. సో, యూ ఆర్ ఫైండింగ్ ఇట్. సో, ఇట్స్ ఐయామ్ గ్రేట్ టు హ్యాపీ. నో యాక్చువల్లీ. ఎందుకంటే చాలా మందికి సినిమాలు వస్తుంటాయి గానీ దే కాంట్ ఫైండ్ దట్. ఏదో డబ్బులొస్తా ఉంటాయి. సినిమాలు చేస్తా ఉంటారు. బట్ స్టిల్ ఎందుకో ఎక్కడో దే ఆర్ నాట్ ఏబుల్ టు ప్రూవ్ దెమ్‌సెల్వ్స్ అనో లేదంటే వాళ్ళ కైండ్ ఆఫ్ ఒక మార్క్. ఇప్పుడు మీరు మార్క్ అంటే మార్క్ క్రియేట్ చేసారు కాబట్టి ఓకే. బట్ అందరికీ ఆ మార్క్ రాదు. అసలు మార్క్ క్రియేట్ చేసినానో లేదో కూడా తెలీదు. లేదు. ఐ జస్ట్ మార్క్ గో విత్ ద ద ఫ్లో. థింగ్ ఈజ్ మీ పేరు తెలియకపోవచ్చు. బట్ మీ మ్యూజిక్ తెలుసు జనాలకి. హ్మ్. మీరెవరో అనేది తెలియకపోవచ్చు. మీ సినిమాలు తెలుసు. చెప్తున్నా కదా! ఇప్పుడు మీరు చేసిన మూవీస్ అలా లిస్ట్ చదువుతూ వెళ్తే ఎందుకు లిస్ట్ చదువుదాం ఒకసారి. ఎందుకంటే అది జస్ట్ ఇందాక నోట్ చేసి పెట్టుకున్నా. వద్దులేండి పోనీ. లేదు లేదు. జనాలకి చాలామంది నేనే షాక్ అయ్యా లిస్ట్ చూసి. ఓహ్! హ్మ్. ఇన్ని సినిమాలు చేసాడా ఆయన అని చెప్పి. ఇప్పుడు 'ఏటీఎం మెట్రో'. యాహ్! 'ఏటీఎం హిందీ మెట్రో' ఇస్ అ మూవీ. బ్యూటిఫుల్ ఫిల్మ్. నేను 'రాజరాజకొండ' ఫిల్మ్స్ నాకు చాలా ఇష్టం. హ్మ్. సో, ఇప్పుడు ఆ సినిమా నేను చాలా ఎంజాయ్ చేశా. బట్ సీరియస్‌లీ సినిమా నుంచి బయటకొచ్చి అంతా అయిపోయిన తర్వాత అంటే నాకు 'రాజరాజకొండ', 'సాయమి కేర్', 'గుల్షన్ దేవయ్య' వీళ్ళు మాత్రమే గుర్తున్నారు. బికాస్ ఆఫ్ దేర్ ఇంపాక్ట్ కావచ్చు ఇదంతా. ఇట్స్ నాట్ లైక్ దట్ మీరేదో చేయలేదని కాదు. మీరు చేయబట్టి ఇయన్నీ పెర్ఫార్మన్స్ అన్ని ఎలివేట్ అయ్యాయి. బట్ నాకు గుర్తున్న నేమ్స్ వీళ్ళే. ఇప్పుడు 'పవన్ కళ్యాణ్' సినిమా చూసి బయటకొస్తే 'పవన్ కళ్యాణ్' గుర్తుంటాడు. ఇంకెవరు గుర్తురారు కదా! సో, ఆ అయితే కైండ్ ఆఫ్. ఇప్పుడు మీరు తీశారు టాపిక్ 8 మెట్రో. 8 మెట్రోకి ఐ వన్ ద బెస్ట్ మ్యూజిక్ ఐరా అవార్డ్స్ హ్మ్. ముంబైలో. దట్ ఈస్ మై ఫస్ట్ ఫిల్మ్ అండ్ ఐ వాన్ ది అవార్డ్. ఐయామ్ హ్యాపీ. దట్స్ వాట్. సో, దాన్ని పేపర్‌లో ఎయడమే గానీ ఇదంతా నాకు తెలియదు. తెలీదు. యాస్ పిఆర్ లాంగ్ యాస్ ఐయామ్ బేసిక్‌గా హ్యాపీ. పిఆర్ తెలీదు. మీ పర్సనల్ పిఆర్ తెలియట్లేదు మీకు.
ఓకే. అదే ఇప్పుడు ఇందులో 14 డేస్ గర్ల్ ఫ్రెండ్ ఇంట్లో అది ఆ మూవీ కూడా నేను చాలా ఎంజాయ్ చేశా. అందులో ఆ శ్రేయ కొంతం పెర్ఫార్మెన్సెస్ గాని, అందులో స్పెసిఫిక్‌గా ఆ ఇంట్లోంచి బయటికి పంపించేసే సీక్వెన్స్ ఒకటుంటుంది. హ్మ్. అది చాలా బ్యూటిఫుల్లీ కన్సీవ్డ్ సీక్వెన్స్. అందులో సేమ్ మీ బీజీఎం వల్లే ఎలివేట్ అవుతది ఖచ్చితంగా. అక్కడ కొన్ని ఉండే సైలెన్సెస్ బావుంటాయి. ఏదైతే అందులో ఒక చిన్న మ్యూజిక్ చాయిస్ అంటే అది యూ వాంటెడ్‌లీ డిడ్ లేదని తెలీదు గానీ, ఏదైతే అక్కడ లాక్‌డౌన్ అంతా వస్తుందో, అక్కడ యాక్చువల్లీ యూజ్ సైలెన్సెస్ మ్యూజిక్ యూజ్ చేయకుండా. హ్మ్. మొత్తం కంప్లీట్‌గా అపార్ట్మెంట్స్ మొత్తం ఓపెన్ బ్లాక్స్ చూపించినప్పుడు గాని, లేదా అవును. పైనుంచి అంతా కూడా కంప్లీట్ సైలెన్సెస్ ఉంటాయి. అక్కడేం మ్యూజిక్ ఉండదు. అవును. ఎప్పుడైతే వీడు కంగారు పడతా ఉంటాడో అప్పుడు బ్యాక్‌గ్రౌండ్ స్టార్ట్ అవును. అవుతా అవును. ఉంటది. సో, ఆ స్పెసిఫిక్ చాయిసెస్ ఐ ఎంజాయ్డ్ ఇట్. హ్మ్. హ్మ్. సో, ఆ కైండ్ ఆఫ్ థింగ్స్ అంటున్నా. సో, థాంక్ యూ. థాంక్ యూ సో మచ్. ఐ యామ్ హ్యాపీ థట్ యూ ఎంజాయ్డ్. 23 సేమ్ మళ్ళీ రాజరాజ్ కొండ గారితోనే. ఆ సినిమా కూడా ఇట్స్ ఇట్స్ అన్ ఎమోషనల్ టర్మోయిల్ ఫిల్మ్. అసలు ఇంకా గుంజుతా ఉంటది సినిమా అంతా. ఇంకొక పాయింట్ చెప్తాను ప్లీజ్. మీకు. అంటే ఆహ్, ఎక్కువ మార్కెటింగ్ చేసుకొని నా ఫేస్ ఎక్కువ రికగ్నైజ్ అయిపోతే ఇప్పుడు 'మల్లేశం' టైంలో యూఎస్ అప్పుడు రాజు యూఎస్‌లో ఉంటాడు. తను వచ్చిండు. హ్మ్. నేను చిక్కడపల్లిలో ఉన్నా అప్పుడు. ఫోన్ చేసిండు. 'మల్లేశం' అని ఒక మూవీ అనుకుంటున్నాను. మిమ్మల్ని మ్యూజిక్ అనుకుంటున్నాను. ఒకసారి కలిసి మాట్లాడాలి అంటే, సరే అని చెప్పి సికింద్రాబాద్ దగ్గర షెరటన్ హోటల్‌కి రమ్మని చెప్పిన. కేఫ్‌లో కూర్చున్నాం. ఆడ కొద్దిసేపు కేఫ్‌లో ఇంకోటి పద్మనాభ నగర్‌లో రెడ్ సీ అని ఒకటుంది. హ్మ్. హ్మ్. అక్కడ సగం కూర్చున్నాం. అక్కడ తీసుకపోయి అక్కడ కూర్చున్నాం. సో, చాయ్ తాగుకుంటా యూనో ఆహ్, ఐ థింక్ ఎక్కువ ప్రమోట్ చేసుకొని మన ఫేస్ ఎక్కువ రికగ్నైజ్ అవుతే ప్రాబ్లీ ఐ మైట్ మిస్ దిస్ ద అథెంటిక్ ఫ్రీడమ్ ఆఫ్ ఫిల్మ్స్. గోయింగ్ ఎనీవేర్ ఆర్ ఎంజాయ్. ఓకే. 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 కూల్. ఈవెన్ 'సూర్యకాంతం'. 'సూర్యకాంతం' ఆల్సో డీసెంట్ ఫిల్మ్. అది అంటే కమర్షియల్‌గా బాక్స్ ఆఫీస్ పక్కన పెట్టేస్తే హ్మ్. ఇట్ హాడ్ డీసెంట్ సాంగ్స్. మీరు 'మల్లేశం' అండ్ ఇంకా ఎన్నో అవార్డ్స్ వచ్చాయి. ఇట్ వాస్ హ్మ్. ద మోస్ట్ టాక్డ్ ఫిల్మ్. ఎందుకంటే తెలంగాణ నుంచి ఒక ప్రాపర్ సినిమా వచ్చి కూడా చాలా రోజులు అవుతుంది అప్పటికి. యాహ్! యాహ్! సో 'మల్లేశం' వాస్ వన్ ఆఫ్ ఎ కైండ్ ఆఫ్ ఫిల్మ్. హ్మ్. సో అండ్ 'జాంబిరెడ్డి'. 'జాంబిరెడ్డి' వాస్ ఎ సూపర్ బ్లాక్ బస్టర్ హిట్ అది. 'జాంబిరెడ్డి', 'ఏజెంట్ ఆత్రేయ' ఇవి ఎంజాయ్ చేస్తూ చేసింది. ఆ! ఏ ఏ రోజు టెన్షన్ పడలేదన్నమాట. ట్రూ. 'మిషన్ ఇంపాసిబుల్'. 'మిషన్ ఇంపాసిబుల్' యాహ్! అయితే ఇందాక చెప్పా కదా! యాహ్! అసలు చాలా ప్రాపర్ ఎలివేషన్ ఉంటది. చాలా సబ్టిల్ ఎలివేషన్ ఉంటాయి ప్రతి యాహ్! దానికి గూడా. ఇట్స్ నాట్ లైక్ లౌడ్ మ్యూజిక్ ఎక్కడ ఉండదు సినిమా మొత్తంలో. అండ్ మీ కంపోజిషన్ నాకు నచ్చేది అదే. యూ వోంట్ గో లౌడ్. ఓన్లీ దండోరాలో మాత్రమే యూ కొంచెం వెంట్ లౌడ్. ఇట్ ఇట్ నీడ్స్ ఇట్ అన్నమాట. నీడెడ్ ఆ! యాక్చువల్లీ. ఇట్ ఈస్ ఆ! నీడెడ్. ఎందుకంటే అక్కడ ఎలివేషన్ అనేది అంటే ఒక తట్టి లేపుతున్నట్టు అనమాట హ్మ్. అది. హ్మ్. ఒక మీరు చూసారా మూవీ 'దండోరా' యాహ్! యాహ్! చూసారా? ఓహ్! సో, నైస్. అది ఒక నైస్. ప్రాపర్ ఎమోషన్‌ని తట్టి లేపుతున్నట్టు హ్మ్. అంటే అది యూ షుడ్ కాన్సంట్రేట్ ఆన్ దిస్ ఇష్యూ అనే కైండ్ ఆఫ్ ఒక ఇది ఉంటుంది కాబట్టి ఒక బ్యాంగర్ లాగా సో, ఆ 'దండోరా' అనే బీజీఎం వచ్చినప్పుడు గాని, లేదంటే ఆ క్లైమాక్స్ సీక్వెన్సెస్ గాని ఇవన్నీ కూడా ఇట్ వాస్ ఆ లౌడ్‌నెస్ కావాలి ఆ సినిమాకి. సో, దట్ వాస్ దేర్. అండ్ 'కిస్మత్' నేను చూడలేదు. హుహుహు. సో, 'మై నేమ్ ఈస్ శృతి' కూడా ఇట్ వెంట్ ఆఫ్. అది యాహ్! రిలీజ్ అయిన విషయం కూడా చాలా మందికి తెలియకపోవచ్చు. తెలీదు. సో, దట్స్ వాట్. అండ్ 'ఏజెంట్ సాయి శ్రీనివాస్' వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ హిట్ యాహ్! యాహ్! ఇయర్‌కి. 'గోస్ట్' బేసిక్‌గా మీకు చాలా మంచి అవెన్యూ అది. కాకపోతే బికాస్ ఆఫ్ ద ఫిల్మ్స్ ఫెయిల్యూర్ అది డెఫినెట్‌లీ ఇట్ ఎఫెక్ట్స్ ద ఎంటైర్ ట్రూ, 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 ట్రూ. టీమ్ మొత్తం టెక్నీషియన్స్ అందరికి ఎఫెక్ట్ అందరికి అయిందది. ఎఫెక్ట్ అయితది. అండ్ 'వీరభాగ వసంతరాయలు'. యాక్చువల్లీ 'గోస్ట్‌లో' మంచి ఎమోషన్ ఉందండి. ఐ ట్రూ, డోంట్ నో ట్రూ. వై పీపుల్ సెడ్ దేర్ ఇస్ నో ఎమోషన్. హ్మ్. ఎందుకు కనెక్ట్ అవ్వలేదో ఈవెన్ ఇట్స్ ఎ అంటే థింగ్ సర్ప్రైజ్ ఏంటంటే ఎలిమెంట్. 'గోస్ట్' ఓపెనింగ్ సీక్వెన్స్‌కి ఏదైతే యాక్షన్ ఉందో, అదే యాక్షన్ ఎక్స్‌పెక్ట్ చేసారు తప్పితే, తర్వాత ఏమొస్తది మధ్యలో సిస్టర్ బాండింగ్ ఇదంతా కూడా హ్మ్. పట్టించుకోలేదు జనాలు. పట్టించుకోలేదు. హ్మ్. ఎందుకంటే ఇప్పుడు మనం 'జాన్ విక్' చూపిస్తున్నాం. 'జాన్ విక్కే' చూపించాలి. 'జాన్ విక్' మధ్యలో సడెన్‌గా 'పర్స్యూట్ ఆఫ్ హ్యాపీనెస్' చూపిస్తే చూడడు ఎవడు. చూడ్డు. సో, దానికి సో, జరిగింది అదే. ఓకే. ఓకే. ఆ! దట్స్ వాట్. నువ్వు ఎక్స్‌పెక్టేషన్ ఏదైతే క్రియేట్ చేసావో టీజర్ ట్రైలర్స్ ఇవన్నీ కూడా 'నాగార్జున' వాస్ నెవర్ సీన్ అవతార్. యాహ్! ఆయన అట్లా ఒక ప్రాపర్ కటానా పట్టుకొని లేదంటే గన్స్ అది పట్టుకొని ఉన్నప్పుడు ఆబ్వియస్‌గా ఇలా ఎక్స్‌పెక్ట్ ఓకే. ఇట్ విల్ నాన్ స్టాప్ యాక్షన్ ఎంటర్‌టైనర్ అని చెప్పేసి అనుకుంటాం గానీ, మళ్ళీ మధ్యలో ఎమోషన్ సీన్స్, ఈ కామెడీ ఇవంతా వచ్చేటప్పటికి డైల్యూట్ అయిపోయింది ఫిల్మ్. డైల్యూట్ అయింది. సో, దానివల్ల సో, ఇది అంతే. 'గోస్ట్‌లో' గూడా నాగార్జున సిట్యుయేషన్ ఏంటంటే బ్యాకెళ్ళి స్టోరీ ఉంటది. ఇట్స్ అన్ ఎమోషనల్. అక్కడ ఒక మంచి ఎమోషనల్ సాంగ్, సూదింగ్ సాంగ్ కావాలంటే అక్కడ మనం ర్యాప్ పెట్టాం. హ్మ్. వీడునా తననన అండ్ డైరెక్టర్‌కి వినిపించినప్పుడు హి వాస్ సర్ప్రైజ్డ్ అండ్ 50, 50 ఉండే అనమాట. నాగార్జున గారు విని హి లవ్డ్ ఇట్. దిస్ ఐడియా ఈస్ రియల్లీ బ్రిలియంట్. లెట్స్ గో అహెడ్ విత్ ఇట్ అని అట్లా అది ఫినిష్ అయింది. హ్మ్. బట్ ఎనీవే వాటెవర్ ద ఫిల్మ్స్ దట్ ఐ థింక్ పీఆర్ అనేది ఇంపార్టెంట్ అనేది మీరు చెప్తున్నారు. ఐ అండర్‌స్టాండ్ థట్.
లేదు ఈవెన్ పుష్పక విమానం సాంగ్స్ వర్ కూడా యాక్చువల్లీ. సాంగ్స్ బాగుంటే కన్ఫ్యూజన్ స్టేట్ ఆఫ్ ఒక కామికల్ ఇది కూడా బాగుంటుంది. ఎందుకంటే అక్కడ అంతసేపు ఆ కంగారు కంగారు ఆతృత అని ఉంటుంది సినిమాలో ఎక్కువ. ఎందుకంటే ఈ క్యారెక్టర్ ఎక్కువ కంగారు పడతా ఉంటాడు కాబట్టి ఆనంద్ దేవరకొండ క్యారెక్టర్. సో ఆ కన్ఫ్యూజన్ స్టేట్ ఆఫ్ మైండ్ని మీరు బాగా ప్రొజెక్ట్ చేశారు అది బ్యాక్గ్రౌండ్ స్కోర్. బ్యాక్గ్రౌండ్ స్కోర్లో. ఎందుకంటే థ్యాంక్ యూ. ఆ కంగారు కంగారు అదంతా బ్యాక్గ్రౌండ్ స్కోర్తోనే జరగాలి కదా. కరెక్ట్. That's what. కరెక్ట్. సో అదే అంటున్నా ఇప్పుడు మీ లిస్ట్ ఇందాక నేను చూస్తా ఉన్నప్పుడు అరే ఇది ఏం చేశాడా ఇది ఏం చేశాడా అని చెప్పేసి నేను అనుకుంటున్నా. బట్ అమేజింగ్ వర్క్ మార్క్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ బికాస్ యూ. ఆల్ దీస్ థింగ్స్ ఫర్ సబ్టిల్ ఎమోషన్స్ మీరు చేసిన అన్ని సినిమాలు కూడా ఎక్కడ కూడా ఓన్లీ దండోరాకి మాత్రం యువర్ లౌడ్ అదర్ దెన్ దట్ మ్యూజిక్ వాస్ సబ్టిల్ సాంగ్స్ వాస్ సబ్టిల్ దండోరా నీడ్స్ దాట్ అన్నమాట. ఇట్ నీడ్స్ టు ఇట్స్ కైండ్ ఆఫ్ అవేకనింగ్ కదా. యా అవేకనింగ్. ఇట్ నీడ్స్ దట్ నాకింగ్ ద బెల్ అన్నమాట. అందుకే వాంటెడ్లీ అలా చేసింది. అండ్ దండోరా టైటిల్ ట్రాక్ అయితే అమేజింగ్ అది. ఎస్. డైరెక్టర్ వచ్చి స్టోరీ చెప్పినప్పుడు ఐ వాజ్ మూవ్డ్ సో మచ్. ఫస్ట్ తను వెళ్ళిపోయాడు కూర్చొని చేసిన ఫస్ట్ సాంగ్ అది దండోరా టైటిల్ తీసుకొని చేసింది. నెక్స్ట్ డే ఫోన్ చేశాను అని చెప్పండి ఏంటి కలుద్దామా లేదు సాంగ్ చేసిన ఒకసారి రండి అంటే ఏంటి అయిపోయింది ఆ సాంగ్ ఓకే లేదు అయిపోయింది ఒకసారి వచ్చి అంటే మూమెంట్ అది. సో దట్ వాస్ ద ఫస్ట్ కంపోజ్డ్ సాంగ్. దట్ ఈస్ ద ఫస్ట్ సాంగ్. ఓకే మూమెంట్ అది అంటే ఫర్ ఎనీ మ్యూజిక్ డైరెక్టర్ ఆ మూమెంట్ వచ్చినప్పుడు జస్ట్ హ్యాపెన్స్ మ్యాజిక్. సో నాకు ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ తోటి మేబీ ఆ మ్యాజిక్ అవ్వాలేమో ఇంకా. ఇట్ ఈస్ అండ్ దట్టు ఆ దండోరా అంటే అప్పటికి విన్నాం ఒక 2-3 టైమ్స్ విన్నాం. బట్ ఎప్పుడైతే ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఆ ప్రాపర్ సౌండ్ సిస్టంలో విన్నాం అప్పుడు ఇట్ హ్యాడ్ ఎ ప్రాపర్ ఇంపాక్ట్. అప్పటిదాకా ఇట్ వాజ్ లైక్ ఓకే రెగ్యులర్ సాంగే కదా అనిపించింది. బట్ ఆ విజువల్స్తో అదంతా చూసేటప్పుడు ఒక్కసారిగా దట్టు కాసల శ్యామ్ లిరిక్స్ అనేది అది అంటే మీ మ్యూజిక్ని ఇంకా ప్రాపర్గా ఎలివేట్ చేసి అందరికి కనెక్ట్ అయ్యి రిలేట్ అయ్యేలా చేసింది. ఐ వాజ్ ఇన్ దేర్ ఈవెంట్లో. ఆ రోజు రాలేదు మీరు. బట్ ఆ లిరిక్స్ కాసల శ్యామ్ లిరిక్స్ కూడా సాంగ్ ఈజ్ అల్టిమేట్. అల్టిమేట్. అండ్ కాసల శ్యామ్ గారే కానీ కేకే గారే కానీ ఐ థింక్ ఐ లవ్ దెమ్ మోస్ట్ బికాస్ ఎవ్రీబడి హ్యాస్ దే ఆర్ ఆల్ లైక్ అంటే ఎప్పుడు మనం హీరోస్ గురించి మాట్లాడతాం కానీ ఒక లిరిసిస్ట్ ఐ థింక్ దే ఆర్ సూపర్ హీరోస్. దే కమ్ అప్ విత్ వర్డ్స్. మీరు చూడండి ఆ వర్డ్స్ తోటే సినిమా టైటిల్స్ పెడుతున్నారు. నిన్ను కోరే కానీ ఆల్ దోస్ చాలా. సో ఐ థింక్ వీ హ్యావ్ అ బ్యూటిఫుల్ లెజెండ్స్. కాసల శ్యామ్ గారు కానీ శ్రీమణి ఇప్పుడు అప్కమింగ్ పూర్ణ అండ్ కేకే గారు ఇస్ దే బ్రిలియంట్ అసలు. అండ్ దే ఆర్ ద బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ ఫర్ ఎనీ కంపోజర్. అండ్ దే ఆర్ ద లీస్ట్ రెస్పెక్టెడ్. ఈవెంట్స్లో కూడా చాలామంది అసలు లిరిసిస్ట్లను పట్టించుకోరు. ఫీల్ వెరీ బ్యాడ్ అబౌట్ ఇట్. ట్రూ. కేకే కానీ కేకే అయితే చాలా స్పెసిఫిక్గా కొంచెం ఆయన ఈవెంట్లో కనీసం ఎప్పుడు పిలుస్తారో కూడా తెలియదు. సడన్గా ఒకసారి ఏమో ఈవెంట్ స్టార్ట్ అవడం కంటే ముందే పిలిచేసి మాట్లాడించేసి కింద పంపించేస్తారు. ఒక్కసారి అంతా అయిపోయిన తర్వాత కూడా అసలు మమ్మల్ని పిలుస్తారా లేదా అని అలా వెయిట్ చేస్తూ ఉంటాను. సో అది అంటే అది ఎందుకు మిస్టేక్ జరుగుద్ది యాంకర్కి సరిగ్గా చెప్పరా లేదంటే టీమ్ కోఆర్డినేషన్ సరిగ్గా ఉండదా అంటే మన దగ్గర పెద్ద హీరోస్ ఉన్నప్పుడు మిగిలిన ఫోకస్ అంతా వాళ్ళ మీదనే వెళ్ళిపోతుంటుంది ఆబ్వియస్లీ. అంటే దట్ ఈస్ హౌ దే ఆర్ ద స్క్రీన్ ప్రజెన్స్ వాళ్ళే కదా. దాని మీద వెళ్ళిపోయి కోర్ టెక్నీషియన్స్ ఒక రైటరే కానీ ఒక స్క్రిప్ట్ రైటరే కానీ లిరిసిస్టే కానీ మ్యూజిషియన్స్ ఇప్పుడు నా ఎంబడి ఎవరైనా ప్రోగ్రామర్స్ ఎవరైనా పని వీ ఇంటెంట్ ఫర్గెట్. అది ఏమైపోతుంది అంటే తర్వాత ఎంత రిగ్రెట్ అయినా ఆన్ స్టేజ్ ఇఫ్ యూ డోంట్ టాక్ అబౌట్ యువర్ టీమ్ ఆర్ ద రైటర్స్ ఆర్ డైరెక్టర్ షుడ్ స్పీక్ అబౌట్ ద లిరిసిస్ట్. అండ్ ఐమ్ గ్లాడ్ మురళీ స్పోక్ సో మచ్ అబౌట్. ట్రూ. దట్స్ చాలా రేర్ కేసెస్ జరుగుద్ది ఒక లిరిసిస్ట్కి ప్రాపర్గా లిరిసిస్ట్ అనేది. మ్యూజిషియన్స్ కూడా ఇప్పుడు ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏం చేస్తారు. ఇంతకుముందు అంటే ఆడియో ఫంక్షన్ ఉండే ఓకే చేసేవారు. ఇప్పుడు ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏం చేస్తున్నారు అందులో మ్యూజిక్ గురించి చాలా హార్డ్లీ మాట్లాడుకుంటారు. కరెక్ట్. హార్డ్లీ ఫ్యూ టైమ్స్ అదట్టు అప్పటికే ఆ సాంగ్ ఏదైనా బాగా వైరల్ అయ్యి జనాల్లోకి వెళ్ళిపోయి తప్పితే మ్యూజిషియన్ పిలిపించి హాయ్ ఎలా ఉన్నారు బాయ్ అట్లా అయిపోద్ది. కనీసం తర్వాత అంటే అన్లెస్ దేర్ సమ్ బిగ్ ప్లేయర్స్ ఇప్పుడు తమన్నా దేవిశ్రీ ప్రసాద్ లేదంటే రజనీష్ లోక్నాథ్ ఇప్పుడు అక్కడి నుంచి తీసుకొచ్చుకుంటున్నాం కాబట్టి అలాగా వాళ్ళని తప్పితే. అండ్ ఇప్పుడు ఇంకొకటి అంటే నాకు వేరే ఇండస్ట్రీ నుంచి మ్యూజిక్ డైరెక్టర్స్ వచ్చి కంపోజ్ చేస్తే ఐ డోంట్ ఫైండ్ ఎనీ ప్రాబ్లం. బేసిక్గా ఇప్పుడు రజనీష్ లోక్నాథ్ నాకు మంగళవారం చేసింది ద బెస్ట్ వర్క్, నేను ఎంజాయ్ చేస్తాను. కానీ వీళ్ళు రావడం వల్ల సౌండింగ్ కొత్తగా ఉంటుంది కాదన్ను. సౌండింగ్ కొత్తదనంతో పాటు వాళ్ళు రీజనాలిటీ మిస్ అవుతున్నారేమో అనిపిస్తుంది నాకు. ఇప్పుడు దండోరా వేరే వాళ్ళు చేసింటే సపోజ్ ఒక కేరళ నుంచో లేకపోతే
ముంబై నుంచి చేసింటే మనకు ఆ తెలంగాణ రూరల్ ఫీల్ ఆ టోన్ రాకపోవచ్చేమో. ఎగ్జాక్ట్లీ. బట్ పీపుల్ సే మ్యూజిక్ ఈజ్ యూనివర్సల్ లాంగ్వేజ్, బట్ యూనివర్స్ హ్యాస్ ఆల్సో స్పాట్స్, ట్రూ ట్రూ దట్ వాట్. లేదు డిఫరెంట్ ఎందుకు జానర్స్. ఇప్పుడు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన సురేష్ బొబ్బులి ఉన్నారు. సో కరెక్ట్. సురేష్ బొబ్బులి ఆ, ఈ ఇయర్లో ప్రీ వెడ్డింగ్ ద గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో అనే సినిమా చేశారు. అందులో మొత్తం ఉత్తరాంధ్ర తాలూకా మ్యూజిక్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం రాజువేడ్స్ రాంబాయ్ అనే సినిమా చేశారు, అది ప్రాపర్ తెలంగాణ ఇది ఉంటుంది. సో ఆయన దాన్ని అర్థం చేసుకున్నాడు కాబట్టి అది ప్రాపర్గా ప్రజెంట్ ఉంది. ఇప్పుడు మీరు కూడా కరెక్ట్. ఆ తెలంగాణ రీజియన్ తాలూకా ఏదైతే ఓకే ఈ రీజియన్ దగ్గర ఇలా ఉంటుంది సౌండింగ్, ఆ డప్పుల సౌండ్ కావచ్చు, లేదంటే ఆ లోకల్లో వచ్చే ఫోక్ సౌండ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా యూ అండర్స్టూడ్ ద రీజనాలిటీ, అండర్స్టూడ్ ద ఆ pulse అర్థం జియోగ్రఫికల్ చేసుకున్నాం. ఏంటి అని Yes, అర్థం చేసుకొని yes, యూఆర్ గివింగ్ ఇట్. yes, yes. సో అక్కడ నాకు అందుకనే ఎవరన్నా వేరే మ్యూజిషియన్ ఇప్పుడు నాకు వివేక్ మెర్విన్ ఆంధ్ర తాలూకా సినిమా చేశారు, మ్యూజిక్ వాజ్ బ్యూటిఫుల్, నేను చాలా ఎంజాయ్ చేశాను. వివేక్ సాగర్. వివేక్ మెర్విన్ ఓకే, ఓకే. తమిళ్ మ్యూజిషియన్స్. సో వాళ్ళు వచ్చేసారు. సో సౌండింగ్ చాలా కొత్తగా ఉంది, ఇట్ వాస్ వెరీ రిఫ్రెషింగ్. కానీ ఎక్కడా కూడా అది ఒక ఆంధ్రాలో జరుగుతున్న కైండ్ ఆఫ్ ఇది, లేదంటే ఒక లంక ప్రాంతంలో జరుగుతున్న కైండ్ ఆఫ్ ఇది అనేది ఒక రిప్రజెంటేషన్ లేకుండా పోయింది. బ్యూటిఫుల్గా ఉండడం వేరు, ఆ రీజనల్ కనెక్టివిటీ ఉండడం వేరు కదా. కరెక్ట్, కరెక్ట్. అక్కడ ఆ డిఫరెన్స్ లో మాత్రం అది దొరుకుతుంది. అది ఏమవుతుంది ఇప్పుడు నేను పుట్టి పెరిగింది హైదరాబాద్. ఆ, మా ఫాదర్ పుట్టి పెరిగింది హైదరాబాద్. సో మాకు తెలుగు వచ్చు, తెలంగాణ వచ్చు, హిందీ వచ్చు. కాబట్టి 8 AM మెట్రో చేసినప్పుడు అది నాకు చాలా హెల్ప్ అయింది. లేకపోతే నేను కూడా యూనో ఐన్స్టీన్ ఇట్లా అర్థం కాకపోతుండే నాకు అసలు ఏమవుతుంది ఏంటి ఇది అని. సో హిందీ వచ్చు కాబట్టి వీ వర్ ఏబుల్ టు పుల్ ఇట్ ఆఫ్. దట్స్ వాట్. ఎందుకంటే ఇప్పుడు కూడా రీజనల్ నాలెడ్జ్ ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. చాలా ఇంపార్టెంట్ ఆ కల్చర్ నాలెడ్జ్. ఇప్పుడు సడన్గా నాకు కేరళ ఫిల్మ్ వచ్చి ఒక ట్రెడిషనల్ కొట్టాలంటే ఇవి అన్ని వదిలేసిన ఒక 1 year నేను కేరళలో ఉండి అదంతా అడాప్ట్ చేసుకొని ఓన్లీ దెన్ మేబీ ఐ కెన్ డూ. ఇఫ్ ఇట్ ఇస్ రెగ్యులర్ కమర్షియల్ సినిమా ఓకే వర్క్స్. ఇట్స్ ద స్టాండర్డ్. ర్యాండమ్ సాంగ్స్ కావాలి, చాలా ర్యాండమ్ మ్యూజిక్ కావాలి, జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ ఎలివేషన్ కావాలి కాబట్టి ఐ డోంట్ మైండ్. బట్ ఆంధ్ర కింగ్ తాలూకా అనే సినిమాకి ఇట్ నీడెడ్ దట్ రీజనల్ టింజ్ యాజ్ వెల్. కరెక్ట్. సో అది చిన్నది మిస్ అయింది. నేను ఆ మ్యూజిక్ ఎంజాయ్ చేసా, బీజిఎం ఎంజాయ్ చేసా, కాకపోతే ఏదైతే లంక ప్రాంతాల్లో కావాల్సిన ఎస్థెటిక్స్ అనేది మిస్ అయ్యాయి అనమాట. సో దట్స్ వాట్. ఎందుకని మ్యూజిషియన్స్ని కరెంట్ అంటే మన రీజనల్ మ్యూజిషియన్స్ని ఎందుకు ఎంకరేజ్ చేయరు అనే దానికి నాకు ఎందుకో అదొకటి బాగా ఇబ్బంది అనిపిస్తుంది నాకు. చెప్పండి ఎంకరేజ్ చేయమని. మనం చెప్తే వినరు కదా. దట్స్ వాట్. అంటే దే విల్ ఫీల్ ఇట్ ఈస్ అ ఫ్రెష్ మ్యూజిక్ ఫర్ ష్యూర్, ఇట్స్ ఫ్రెష్, బట్ అట్ ద సేమ్ టైం ఆ టింజ్ మిస్ అవుతుంది అనేది కొంచెం వాళ్ళే రియలైజ్ అవ్వాలి. ఐ హోప్ సో అది చెప్పలేము. ఓకే. సో మార్క్, మీకున్న కైండ్ ఆఫ్ ఒక థాట్ ప్రాసెస్తో కానీ, మీకున్న కైండ్ ఆఫ్ ప్రాక్టికాలిటీతో కానీ ఇండస్ట్రీ సర్వైవల్ అనేది ఎంతవరకు ఇట్స్ అంటే ఈజీ అనొచ్చా, లేదంటే లైక్ ప్రాఫిటబుల్ ఒక మ్యూజిషియన్స్కి? ఇఫ్ యూ హ్యావ్ అ టాలెంట్, ఇఫ్ యు ఆర్ ప్యాషనెట్, పర్సిస్టెన్స్ ఉంది అంటే డెఫినెట్లీ యూ విల్ బి వాల్యూడ్ ఇన్ ఇండస్ట్రీ. ఓకే. డెఫినెట్లీ. బట్ ఆ వాల్యూ అనేది రెమ్యునరేషన్ త్రూ కూడా రెసిప్రోకేట్ అది అవుతుంది. చెప్పలేం. అదే ప్రాబ్లం. అక్కడ మేనేజర్ ఉండాలి. అన్ని ఒక ఆర్టిస్టే మాట్లాడలేరు నాకు తెలిసి. దట్స్ వాట్. ఇక్కడ వాల్యూ ఇస్తున్నా కూడా మళ్ళీ ఆ వాల్యూ అనేది అక్కడ కట్ అయిపోతుంటుంది. కట్ అయిపోతుంది. చాలామంది లైక్ ఐ నాట్ టేకింగ్ ఎనీ నేమ్స్ ఆర్ కైండ్ ఆఫ్ సార్ చాలా మంచి మ్యూజిక్ కావాలంటారు. నాకు ఆ మ్యూజిక్ ప్రాపర్గా అవ్వాలంటే నాకు ఫలానా సింగరే కావాలి. ఇప్పుడు ఏ ఉదిత్ నారాయణ కావాలి, లేదంటే సమ్ ఎవరైనా ఒక సీనియర్ సింగర్స్ ఎవరైనా కావాలి, ఎందుకంటే ఆ టోన్ ఆ వాల్యూ యాడ్ చేస్తుంది కాబట్టి. కానీ ఆ సింగర్కి ఎక్స్ట్రా పేమెంట్ చేయాలంటే చేయరు. ఏదైతే ఈ లోకల్లో 20,000-30,000 అయిపోయేది ఉందో అంతలోనే అయిపోవాలంటారు. అది ఎన్నిసార్లు పాసిబుల్. చాలాసార్లు మేము మా రెమ్యునరేషన్లోంచి, లేదా మేము పాట బాగా రావాలి, ఎందుకంటే పాట బాగా వస్తే పేరు నాకే వస్తుంది కాబట్టి నేను నా సొంత డబ్బులతో పేమెంట్లు చేసుకున్న సందర్భాలు కూడా చాలా ఉన్నాయని చెప్పేసి ఫ్యూ మ్యూజిక్ డైరెక్టర్స్ యాక్చువల్లీ షేర్ ద స్టోరీ. అంతెందుకండి, దేర్ వాజ్ అ సిచ్యువేషన్. నాకు ఐ డోంట్ వాంట్ టు టేక్ ద నేమ్ ఆఫ్ ద ఫిలిం ఆర్ డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్, బట్ దిస్ హ్యాపెన్ లిటిల్ లాంగ్ బ్యాక్ బిఫోర్ ఐ గాట్ ఇన్ టు మ్యూజిక్ ప్రాపర్లీ. ఒక సినిమాకి అడిగారు, ఇట్లా చెన్నైలో 2-3 మ్యూజిషియన్స్ సింగర్స్ అంతా మాట్లాడేసా, చెప్పా వాళ్ళకి ఇట్లా మాట్లాడేసాను, ఈ డేట్కి వెళ్ళి వాళ్ళని రికార్డ్ చేయాలి అని కూడా చెప్పా. అంత సరే అన్నారు. వాళ్ళంతా మేము డబ్బులు తెచ్చేస్తాం, అరేంజ్ చేస్తాము. సమ్టైమ్స్ దిస్ లో పీపుల్ హ్యాస్ అ బిగ్ మౌత్. మాట్లాడారు. దే డిడ్ంట్ స్టాండ్ విత్ వాట్ దే సెడ్ ఆర్ వాట్ దే ప్రామిస్డ్, బట్ ఐ గేవ్ అ వర్డ్ దేర్. సో ఆ సిచ్యువేషన్లో యూ హ్యావ్ నో ఐడియా, ఐ జస్ట్ హోల్డ్ వన్ ఆఫ్ మై కీబోర్డ్, టుక్ దట్ మనీ అండ్ వెంట్ అండ్ రికార్డెడ్. Those tracks are still with me. Okay.
నేను వాళ్ళకి ఇవ్వలేదు. ఐ డిడ్ంట్ డూ దట్ ప్రాజెక్ట్. ఐ సెడ్ నో. బట్ నేను అక్కడ చెప్పాను. నా మాట పోతది అక్కడ. సో నాట్ ఓన్లీ కీబోర్డ్, ఐ సోల్డ్ అనదర్ గ్యాజెట్. ఐ టుక్ దట్ మనీ ఇమ్మీడియట్లీ అండ్ ఓవర్ నైట్ వెళ్ళి రికార్డ్ చేసుకొని ఫినిష్ చేసుకొని వచ్చాను. ఓకే. సో ఈ ఫాల్స్ వర్డ్స్, ఫాల్స్ ప్రామిస్లు చాలా వస్తుంటాయి ఫర్ ఆర్టిస్ట్, ఫర్ ఎనీ ఈదర్ స్క్రిప్ట్ రైటర్, డైరెక్టర్ ఉండొచ్చు, ఈవెన్ మ్యూజిక్ యాక్టర్స్ కూడా డైరెక్టర్, చాలా చాలా face యాక్టర్స్కి చేస్తూ ఉంటారు. ఉండొచ్చు. Eventually they will understand who's genuine, who's not, and they can decide to whom we should like work. బట్ ఇనిషియల్ ఫేసెస్ లో వచ్చే ఈ కైండ్ ఆఫ్ థింగ్స్ ఈ మాత్రం చాలా హర్డల్స్ ఎఫెక్ట్ చేస్తాయి ఉంటాయి. అవి. హర్డల్స్ ఉంటాయి. ఓకే. బట్ మార్క్, మీరు అంటే యు ఆర్ సమ్మన్ హూ విల్ ఎంజాయ్ ద మ్యూజిక్ మేకింగ్ ప్రాసెస్ యాజ్ వెల్ కదా. సో వై నాట్ ఇన్ టు ఇండిపెండెంట్ మ్యూజిక్? ఇండిపెండెంట్ మ్యూజిక్ ఎప్పుడు చేయాలనుకుంటాను. ఏదో ఒక డైవర్జన్ అవుతుంది ఆర్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ వచ్చింది అనుకోండి అండి, ఐ మ్యాడ్లీ విల్ బీ విత్ ద బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఫర్ లైక్ మంత్స్. అది ఫినిష్ అవుతున్న ఇంకో ప్రాజెక్ట్. సో ఐమ్ నాట్ గెటింగ్ దట్ స్పేస్ టు డూ అన్ ఇండిపెండెంట్ సాంగ్స్. బట్ ఐ థింక్ దిస్ నెక్స్ట్ ఇయర్ ఐమ్ గోయింగ్ టు డూ ఓకే. ఫ్యూ. ఇట్స్ యాక్చువల్లీ హై టైమ్ మార్క్. ఎస్. ఎందుకంటే అంటే నేను ప్రతి మ్యూజిక్ డైరెక్టర్తో ఇదే అడుగుతుంటా. Yes, you are the third person who asked me this. Okay. In this week, I think it's knocking me. ఓకే. I think ఎందుకంటే I'll do the బికాస్ యూ ఆర్ album. ద పీపుల్ హూ హ్యాడ్ ఎనఫ్ పొటెన్షియల్, దట్ బికాస్ యూ అండర్స్టాండ్ ద రీజనాలిటీ మోర్. ఎందుకంటే మనం ఎంతసేపు ఇండిపెండెంట్ మ్యూజిక్ అనగానే ఈ ఫోక్ సాంగ్స్లోకి వెళ్ళిపోతుంది, జానపద పాటల్లోకి వెళ్ళిపోతుంది తప్పితే దెర్ ఇస్ నో ప్రాపర్ ఇండిపెండెంట్ కైండ్ ఆఫ్ మ్యూజిక్ ఇక్కడ. నేను 3-4 స్క్రిప్ట్స్ రాసుకున్నాను. ఓకే. The first one that I want to do is a soldier. Soul, SOUL, soldier. ఓకే. సో ఒక సోల్జర్ గురించి ఒక వీడియో ఆల్బమ్ అనుకున్నాను. ఐ థింక్ ఐ విల్ స్టార్ట్ విత్ దాట్ అండ్ ఐ హ్యావ్ లైన్డ్ అప్ ఒక 4-5 స్క్రిప్ట్స్ అయితే రెడీగా ఉన్నాయి అండ్ సాంగ్స్ కూడా రెడీగా ఉన్నాయి. ఐ థింక్ ఐ హ్యావ్ టు ఎగ్జిక్యూట్ దట్. సో అట్లీస్ట్ ఇయర్లీ ఒక 3-4 అయినా చేస్తూ ఉంటే, Yes, బికాజ్ తెలుగులో ఇండిపెండెంట్ మ్యూజిక్ అనేది ఒక డైయింగ్ ఇండస్ట్రీ బికాస్ ఆఫ్ టూ మెనీ ప్లేయర్స్ లేకపోవడం వల్ల. దర్ వెరీ ఫ్యూ టు నేమ్ ఎ ఫ్యూ. ఆబ్వియస్లీ విజయ్ బల్గన్ ఒక్కడే కొంచెం చాలా సిన్సియర్గా అప్పుడప్పుడు చేస్తూ ఉంటున్నాడు ఆయన. Yes. అది కూడా హీ టేక్స్ మోస్ట్లీ పాప్ కల్చర్ Yes. కొంచెం తీసుకున్న పాప్ మ్యూజిక్ ఇదంతా కూడా. అంటే ఆబ్వియస్గా ఆ ఇన్ఫ్యూజన్ లేకపోతే జనాలు వినట్లేదు కాబట్టి హీ ఇన్ఫ్యూజెస్ దట్ పాప్ కల్చర్ పాప్ ఇన్ ద మ్యూజిక్. సో ఆయన ఒక్కడే చేస్తున్నాడు. సురేష్ బొబ్లీ కూడా చేస్తుంటారు కానీ ఆయన మోర్ ఆఫ్ మళ్ళీ ఈ జానపదం దాంట్లోకి వెళ్ళిపోతారు. ఇప్పుడు ఆ బాయిలోనే అనేది చాలా పెద్ద హిట్, కానీ పీపుల్ వోంట్ కన్సిడర్ దట్ యాజ్ అ తెలుగు సాంగ్. చాలా మంది ఇది తెలుగు పాట అని చెప్పి స్టోల్స్ అయి చేస్తూ ఉంటారు. అది పక్కన పెట్టేస్తే ఇట్ వోంట్ బి లైక్ ఓకే ఇది ఒక రీజనల్ సాంగ్, ఇది కంప్లీట్గా ఎంజాయ్ చేద్దాం అనే కైండ్ ఆఫ్ ఒక ఏమంటారు న్యూట్రల్ ఆడియన్స్ ఉంటుంది దానికి. సో అది. బట్ మీరు ఇప్పుడు ఒక మీరు చెప్పిన కాన్సెప్ట్ ఆఫ్ సాంగ్స్ కానీ లేదంటే ఒక ప్రాపర్ ఇండిపెండెంట్ మ్యూజిక్ అని వచ్చినప్పుడు ఎవ్రీ వన్ విల్ ఎంజాయ్. ఎందుకంటే మనం తమిళ్లో చూస్తున్నాం, తమిళ్లో అరువి చేస్తున్నాడు, డి చేస్తుంది, అండ్ మలయాళంలో దెర్ ఆర్ నెంబర్ ఆఫ్ ఆర్టిస్ట్, థింక్ ఇండి ఉంది, కోక్ స్టూడియో ఉంది. బట్ తెలుగులో కట్ చేసేటప్పుడు దెర్ ఆర్ నో లేబుల్స్ యాజ్ వెల్. Nothing. అదే. సో యూ షుడ్ బి ద వన్. No, who need to take initiative. we'll bring. Definitely. It will be universal. ఓకే. గుడ్. దట్స్ వాట్ ఆ యూనివర్సల్ అపీల్ ఉన్న మ్యూజికే కావాలి ఫ్రమ్ తెలుగు. Yes. ఆ తెలుగు రీజనాలిటీతో ఓకే ఇది తెలుగు పాట అని అర్థం అవ్వాలి. అట్ ద సేమ్ టైం ఓకే దిస్ ఈజ్ హై స్టాండర్డ్ అనేది కూడా ఉండాలి. Yes. I promise you I will bring that ఓకే. very soon. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ ద And I ప్రామిస్. hope you like it. హోప్ఫుల్లీ. సో మార్క్, లైక్ బిఫోర్ క్లోజ్ దిస్ అప్, అంటే ఇప్పుడు మన తెలుగులో జనాలు ఎంజాయ్ చేస్తున్న కైండ్ ఆఫ్ మ్యూజిక్ ఒకటి ఉంటుంది, కథకి కావాల్సిన మ్యూజిక్ ఒకటి ఉంటుంది, అండ్ దెర్ విల్ బి మ్యూజిక్ దట్ యువర్ సోల్ విల్ బి సాటిస్ఫైడ్ యాజ్ వెల్. సో ఈ మూడిట్లో కూడా యూ నీడ్ టు ఫైండ్ అ బ్యాలెన్స్. కథకి ఇదే కావాలి, బట్ మీకు ఇది నచ్చుతుంది, ఆడియన్స్కి ఇది నచ్చుతుంది, అండ్ ఆబ్వియస్ డైరెక్టర్ చాయిస్ కూడా ఇది ఉంటుంది కదా. హౌ విల్ యూ ఫైండ్ అ బ్యాలెన్స్ ఇన్ బిట్వీన్ ఆల్ దీస్ థింగ్స్? It's a triangle game basically. సో నాకు నచ్చింది చేస్తాను. నెక్స్ట్ డే వింటాను. నాకు నచ్చలేదంటే డైరెక్టర్ కూడా వినిపోయింది మళ్ళీ తీసేస్తాను నేను. ఓకే. సో మళ్ళీ కొత్తగా చేస్తాను. యాజ్ లాంగ్ యాజ్ ఐఎమ్ హ్యాపీ. వన్స్ ఐఎమ్ హ్యాపీ, ఐఎమ్ గుడ్ టు గో, దెన్ అప్పుడు డైరెక్టర్కి వినిపిస్తాను. డైరెక్టర్కి నచ్చిందా, ఓకే. లేదు నాకు నచ్చలేదంటే గివ్ మీ అ రీజన్ వై. ఇఫ్ డైరెక్టర్కి లేదు ఇది ఇందువలన అని అంటే దెన్ ఐల్ గెట్ ఇట్. ఓకే. ఓహో You తనకి need a ఇట్లా proper కావాలి, justification. తనకి ఇట్లా కావాలి. కొంతమంది అసలు నాకు ఏం తెలియదు బట్ నాకు నచ్చలేదు, దెన్ ప్రాబ్లీ అలా ఓకే డూ యూ హ్యావ్ ఎనీ సంథింగ్ ఇన్ యువర్ మైండ్, Reference. ఒక రెఫరెన్స్ ఏమైనా ఉందా. ద రీజన్ వీ ఆస్క్ ఇస్ టు అండర్స్టాండ్ వాట్ ఈస్ ఇన్ హిస్ మైండ్.
Okay. అంటే వాట్ స్ట్రైక్స్ హిమ్ అదొకటి. అండ్ అదర్వైజ్ ఐల్ జస్ట్ గో విత్ అ స్క్రిప్ట్. దిస్ స్క్రిప్ట్ నీడ్స్ అ సాంగ్ లైక్ దిస్ అని చేస్తాం యాక్చువల్లీ. దిస్ ఇస్ హౌ వి డూ. ఇప్పుడు దండోరా కూడా పిల్ల అని ఒక సాంగ్ ఉంది. ఫస్ట్ సాంగ్ దండోరా టైటిల్, దాంతో సెకండ్ సాంగ్ పిల్ల సాంగ్ చేసాం. బట్ దే వాంటెడ్ అనదర్, ఇంకొక సాంగ్ చూద్దాము, ఇంకొక సాంగ్ చూద్దాము, ఇంకొక సాంగ్. వి డిడ్ 4 సాంగ్స్. వి కేమ్ బ్యాక్ టు ద ఫస్ట్ సాంగ్. చాలాసార్లు జరుగుతూ ఉంటుంది. జరుగుతుంటుంది. ట్రూ. అండ్ దండోరాలో ఒక చిన్న సర్ప్రైజ్ ఫ్యాక్టర్ బిందు మాధవి అండ్ శివాజీ సాంగ్. ఎస్. దట్ వాజ్ ఆల్సో ఇఫ్ వెరీ యూ గుడ్. ఆస్క్ మీ, అవుట్ ఆఫ్ దిస్ 3 దట్ ఈస్ మై నాకు కూడా అది ఎక్కువ నచ్చింది. కాబట్టి దండోరా టైటిల్ ట్రాక్ ఇస్ మోర్ ఇంపాక్ట్ఫుల్. ఇది సూతింగ్ ఆల్బమ్. అలా ప్రశాంతంగా హెడ్సెట్ పెట్టుకొని హ్యాపీగా ఒక 3 మినిట్స్ అసలు ఏం టెన్షన్ లేకుండా హ్యాపీగా వినే కైండ్ ఆఫ్ సాంగ్. చూస్తున్నా కూడా ఇట్ వాజ్ షార్ట్ బ్యూటిఫుల్లీ. బట్ వినడానికి అయితే ఇట్ ఈస్ వెరీ సూతింగ్. బట్ ఇంపాక్ట్ఫుల్గా ఉంటుంది దండోరా, అందుకని అది ఎక్కువ ఎలివేట్ అవుతుంది. ఎస్ ఎస్. ట్రూ. సో ఫైన్ మార్క్. సో మీ జర్నీ, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ జర్నీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. థ్యాంక్ యూ. విత్ యువర్ కైండ్ ఆఫ్ పర్స్పెక్టివ్, బికాస్ యూ ఆర్ సీయింగ్ ద ఇండస్ట్రీ అండ్ ద మ్యూజిక్ ఇన్ డిఫరెంట్ పర్స్పెక్టివ్, విచ్ అంటే ఎవరు చూడట్లేదు అనట్లేదు, బట్ మీరు చూస్తున్నారు. సో హోప్ఫుల్లీ యుల్ హ్యావ్ ఎ వెరీ లాంగ్ కెరీర్ అండ్ హోప్ఫుల్లీ యూ స్టార్ట్ మార్కెటింగ్ యువర్ సెల్ఫ్ I wish at least as that. from Dandora. Yes, I'll start. Cool. So upcoming projects. Upcoming projects, after I think 5 years tarvata, again Prashant and me, we collaborated and we are working on a film called Okay. Octopus, Okay. and another one. Okay. So looking forward, Mark. Thank you so much for coming here. My pleasure. Glad.